హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో జనవరి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని ఒక వీడియో కంప్లీట్ చేస్తున్నాం. సో ఏంటంటే మనం గమనిస్తున్నాం కదా, ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీకి కానీ మిగతా ఎగ్జామ్స్కైనా సరే ఈ మధ్య కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. సో నేనేం చేశానంటే వేరియస్ కరెంట్ అఫైర్స్ అంటే విజన్ కరెంట్ అఫైర్స్, ఇన్సైట్స్, నెక్స్ట్ బ్యాంకింగ్, ఒక జర్నల్ వస్తుంది జర్నల్, పిఐబి, ఇవన్నీ జనవరిలో మొత్తం ఏవైతే ఉన్నాయో ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా మొత్తం GS1 ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, సొసైటీ, ఇలా అన్ని రకాలుగా ఒక నోట్స్ క్రియేట్ చేసుకుని అనమాట. మీరు చూడొచ్చు 11 పేజెస్ నోట్స్ అనమాట. సో ఏంటంటే కాన్సెప్ట్ వైజ్గా అలా వస్తుంటారనమాట. సో ఇప్పటికి మన ఛానల్ ఎవరైతే లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయని ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోస్ చేయడం కోసం ఒక పట్టుదలలాగా మనకు అనిపిస్తుంది అనమాట. మాకు అప్రిషియేషన్లా ఉంటుంది అనమాట. మీకు తెలుసు కదా, మన ఛానల్లో డైవర్సిఫికేషన్ చేస్తాను అనమాట. డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే నాకు కూడా కొన్ని టాపిక్స్ రావు. హిస్టరీ నేను కొంచెం వీక్, అడ్వాన్స్ మ్యాథ్స్ కొంచెం వీక్, ఇవన్నీ వీక్ కాబట్టి నేను కూడా నెక్స్ట్ సైన్స్ కొంచెం వీక్ నేను. సో వీటన్నిటి కోసం, సైన్స్ కోసం మా బ్రదర్కి MBBS చేస్తానని చెప్పాను కదా, మా బ్రదర్కి. నెక్స్ట్ హిస్టరీ కోసం మా ఫ్రెండ్, హిస్టరీ మేజర్ ఫ్రెండ్, అడ్వాన్స్ క్లాసెస్ కూడా దగ్గరలో రాబోతున్నాయి. సో ఈ విధంగా అన్ని రకాలు చేస్తాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మొత్తం జనవరి నెల మొత్తం కరెంట్ అఫైర్స్ని ఒకే వీడియో కంప్లీట్ చేయబోతున్నాను. సో మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎవరైతే కొత్త టీచర్స్ ఉన్నారో, కొత్త ఎడ్యుకేటర్స్ ఉన్నారో నా ఫ్రెండ్స్, కిందకి వెళ్ళి ఒక కమెంట్ చేయండి, మీకు బాగా చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు బాగా చెప్పగలరు అనమాట. ఓకేనా? సో ఇది కొత్త సిరీస్ అనమాట. సో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఎగ్జామ్స్లో పక్కా వచ్చే కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. సరేనా? మరి అనుకోవచ్చు, బ్రో ఇది అయింది చెప్పలేదు అనుకోకూడదు. ఎందుకంటే నేను మొత్తం ఎగ్జామ్ ప్రాబిలిటీ ఇవే వస్తాయని చెప్పి ఇవే చెప్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఈ PDF కూడా నా సొంత హ్యాండ్ రైటింగ్తో చేసుకుంది. సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఎంత సీరియస్ చేస్తున్నా మీకు కూడా తెలుసు. సో ఇంకోటి ఏంటంటే ఈ నోట్స్ కూడా నేను ఫ్రీగా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్లో. కావాలంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో లింక్లో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. లింక్ జాయిన్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఈ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీళ్ళకి హైప్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ GS1. సో ఫస్ట్ దీని అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే 2026 స్టార్ట్ అయింది కదా. 2026 స్టార్ట్ అయింది లేదా? 2026 స్టార్ట్ అయినప్పుడు మన యునైటెడ్ నేషన్స్ అనేవి ప్రతి ఇయర్కి ఒక రకమైన ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ దీనికోసం అని చెప్పి ఒక బ్రాడ్ ఎజెండా పెడతాను అనమాట. సో 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టరేట్స్గా డిసైడ్ చేసింది అనమాట. అర్థమైంది లేదా? సో 2026 అంటే ఈ డైరెక్ట్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. 2026ని UN ఏ ఇయర్గా ప్రకటించిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టరేట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, చాలామంది ఎవరైతే అంటే అగ్రికల్చర్ చేస్తారో, నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్స్ అంటే మొన్న మీకు ఓల్డ్ జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పాను. గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటి, పీట్ ల్యాండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఫ్లాగ్షిప్ సిరీస్ అనమాట. మొత్తం వరల్డ్ జాగ్రఫీలో ప్రతి కాంటినెంట్ డీటెయిల్గా, పొలిటికల్, ఫిజికల్, ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో అది ఇంటిగ్రేటింగ్ గ్రాస్ ల్యాండ్స్ ఇంటూ క్లైమేట్ చేంజ్ అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, రేంజ్ ల్యాండ్స్ అంటే పాస్టరేట్స్ అంటే మీకు ఆల్రెడీ వరల్డ్ జాగ్రఫీ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. సో UN డిసైడ్ చేస్తే ఎవ్రీ ఇయర్ 2026ని ఏ ఇయర్గా డిసైడ్ చేసిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టరేట్స్. సో UN ఇలా డిసైడ్ చేసినందువలన ప్రజెంట్ ఈ ఇయర్ అంతా డిబేట్ అవుతుందన్నమాట. గ్రాస్ ల్యాండ్స్, క్లైమేట్ చేంజ్. ఎందుకంటే గ్రాస్ ల్యాండ్స్ అనేవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఎలా అయితే లంగ్స్ ఉంటాయో, లంగ్స్ లివర్ ఉంటుందో, సో ఈ గ్రాస్ ల్యాండ్స్ అనేవి మన ఓల్డ్కి గ్రాస్ ల్యాండ్స్ అలా పనిచేస్తాయి అనమాట. సో దీనికోసం సెపరేట్గా చెప్పాను అప్పుడు, మరి చెప్పను. ఓకేనా? ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ పాస్టరేట్స్ అనమాట 2026ని UN ప్రకటించింది. సో చూడండి, ఇప్పుడు GS1లో టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ సోమనాథ్ టెంపుల్. ఫస్ట్ టాపిక్ ఏంటి? సోమనాథ్ టెంపుల్ మీ అందరూ తెలిసే ఉంటుంది కదా, గుజరాత్లో ఉంది. గుజరాత్ సౌరాష్ట్ర రీజన్. చూడండి, ఇది గుజరాత్ అనుకోండి. ఈ గుజరాత్ దీన్ని సౌరాష్ట్ర రీజన్ అంటారు అనమాట. సో త్రివేణి సంగం దగ్గర, త్రివేణి సంగం అంటే తెలుసు కదా, సంగం అంటే ఏంటంటే వేరే రివర్స్ అని ఒక దగ్గర మీట్ అయితే దాన్ని సంగం అంటారు అనమాట. సో త్రివేణి సంగం అంటే 3 రివర్స్ ఒక దగ్గర అయితే సంగం దగ్గర అంటే ఆ సంగం జరిగే ఏరియా దగ్గర ఈ టెంపుల్ నిర్మించబడింది అనమాట. సోమనాథ్ టెంపుల్ గుజరాత్ సౌరాష్ట్రలో ఉంది. సో ఇది ఏంటంటే ఈ సోమనాథ్ టెంపుల్ కట్టి 1000 years అయిపోయింది అనమాట.
సో 1000 ఇయర్స్ అయిపోయింది. సో సోమనాథ్ టెంపుల్ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోమనాథ్ టెంపుల్ అనేది చాళుక్యస్లో సోలంకి స్టైల్లో కట్టారనమాట. సో డైరెక్ట్ మీరు బిట్ రావచ్చు. సోమనాథ్ టెంపుల్ అనేది ఏ డైనాసిటీ కట్టిందంటే చాళుక్య డైనాసిటీ కట్టింది. సోలంకిస్ కట్టారనమాట. సోలంకి స్టైల్లో కట్టారు. నెక్స్ట్ ఇదేంటంటే ఒక జ్యోతిర్లింగస్ అనమాట. మీ ఎందుకు తెలుసు కదా, ఇండియా మొత్తం జ్యోతిర్లింగస్ ఉంటాయి. శ్రీశైలం ఇలా మొత్తం ఇండియా వైడ్గా మొత్తం 12 జ్యోతిర్లింగస్ ఉంటాయి అనమాట. సో ఈ సోమనాథ్ టెంపుల్ కూడా జ్యోతిర్లింగస్లో ఒక జ్యోతిర్లింగం అనమాట. అర్థమైంది లేదా? సో ఈ సోమనాథ్ టెంపుల్ అనేది ఏ దేవుడి కంటే శివ అనమాట. లార్డ్ శివ డెడికేట్ చేసి సోమనాథ్ టెంపుల్ కట్టారనమాట. సో మీ అందరూ తెలిసి ఉంటుంది కదా, గజని నెక్స్ట్ వీళ్ళందరూ ఏంటంటే అరబ్ తాలూకా కాంక్వెస్టర్స్ అనమాట. అంటే ఏంటి, తుర్కిష్ అంటే దానికి ఏమంటారు, దానికి తెలుగులో పదం గుర్తు రావట్లేదు. అంటే ఏంటంటే మిడిల్ ఈస్ట్ అంటారు కదా, మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్ నుంచి వీళ్ళు ఇండియాకి రైడ్స్కి వస్తారనమాట. రైడ్స్కి వచ్చి మన సంపద అంతా దోచుకుని వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఇలా వెళ్ళిపోతుంటప్పుడు అప్పుడు మన ఇప్పుడు ఎలాగైతే గజని వచ్చాడో తర్వాత గోరి వస్తారనమాట. గోరి వచ్చి వాడి తాలూకా బానిసని అక్కడ ఇండియాలో పాలించుకొని పెట్టాడు. అదే మనకి స్లేవ్ డైనాసిటీగా వచ్చిందనమాట. సో దానికంటే సేమ్ ఎలాగైతే మొహమ్మద్ గోరి వచ్చాడో గజని వచ్చాడు అనమాట. సో సోమనాథ్ టెంపుల్కి ఆక్రమించుకోవడం కోసం, దాన్ని ధ్వంసం చేయడం కోసం ఎవరు వచ్చారు, గజని వచ్చాడు అనమాట. 1026లో వచ్చారనమాట. సో ఇది కంప్లీట్ హోలిస్టిక్గా ఇచ్చానమాట సోమనాథ్ టెంపుల్ కోసం. నెక్స్ట్ జహనాపుర స్తూప అనమాట. జహన్పుర స్తూప నేను ఎక్కడైతే మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో అక్కడ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నార్మల్గా దేనికైతే అవసరం లేదో దానికి ఇవ్వను అనమాట. ఓకేనా? జహనాపుర స్తూప ఇదేంటంటే బుద్ధిస్ట్ స్తూప. ఇది కుషాన్ పీరియడ్లో ఇది నిర్మించబడింది అనమాట. ఇదేంటంటే సిల్క్ రూట్. మీకు తెలుసు కదా, యాన్షియంట్ సిల్క్ రూట్ దక్షిణ పద ఉత్తర పద అనుకుని ఉంటుంది అనమాట. సో దక్షిణ పద ఉత్తర పద అనుకుని మీకు హిస్టరీలో మా ఫ్రెండ్ భార్గవ్ చెప్తాడు, క్లారిటీ చెప్తాడు, ఉత్తర పద దక్షిణ పద అనుకుని చెప్పి. సో ఈ దక్షిణ పథ అనమాట. సో సిల్క్ రూట్ అనేది దక్షిణ పథ అంటారు. సో దక్షిణ పథ ఉత్తర పథ అంటారు అనమాట. ఉత్తర పథ కారిడార్గా ఇది దగ్గర ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, విజయవాడ టు హైదరాబాద్ ఇది హైవే ఉందనుకోండి, మధ్యలో డాబా ఉంటుందా. సో ఇలాగనమాట సిల్క్ రూట్లో మధ్యన డాబా అనుకోండి, జహనాపుర స్తూప అని. ఇది బుద్ధిస్ట్ స్తూప, గాంధార బుద్ధిస్ట్ నెట్వర్క్ ఇదనమాట. సో ఇప్పుడు ఎలా అయితే నలంద ఇవన్నీ ఉన్నాయో, ఈ జహనాపుర స్తూప కూడా బుద్ధిస్ట్ లెర్నింగ్ కోసం ఒక మేజర్ ఇదనమాట. నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర, దీనికోసం చెప్పక్కర్లేదు. మెయిన్ ఏంటంటే ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ సమ్మక్క సారక్క జాతర. ఏంటంటే మీ అందరూ స్టోరీ తెలిసి ఉంటుంది కదా, కాకతీయుల్లో రాజు ఉంటాడు, రాజు పేరు మర్చిపోయాను. వాడు ఏంటంటే ఆ ఊరిని వాడు లూట్ చేయడానికి వస్తాడనమాట. వాడికి ఎదిరించి పోరాడి కొంతమంది ఆ సమ్మక్క సారక్క అనే ఇద్దరు వ్యక్తులు ఏంటంటే ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఆ ఫారెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇతర నగరం వైల్డ్ లైఫ్ సెంచరీ అంటారు. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళు అదృశ్యం అవుతారు అనమాట. అది స్టోరీ ఫోక్లోర్, మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరుకుతుంది అదనమాట. సో గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఇది 2 years కోసం అవుతుంది అనమాట. సో బైనీలియల్ అంటే 2 years కోసం అవుతుంది. ట్రైబల్ స్పిరిచువల్ ఫెస్టివల్ అనమాట ఇది. సో ఎవరు అంటే ఈ ట్రైబల్స్ ఎవరంటే కోయ ఆదివాసీ అనమాట. సమ్మక్క సారక్క జాతర అంటే ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ గ్యాదరింగ్, 2 years ఒకసారి అవుతుంది. కోయ ఆదివాసీ, అంతే, ఇంకేం లేదు. ఎత్తునగరం వైల్డ్ లైఫ్ సెంచరీలో ఉందన్నమాట. ఇది తెలంగాణ మేడరా, మీకు తెలిసిందే. నెక్స్ట్ తిరుక్కులర్ ఒక క్లాసికల్ తమిళ్ టెక్స్ట్ అనమాట. తమిళ్ టెక్స్ట్ అంటే తెలుసు కదా, ఇలాంగు అడిగల్ శిలపాధికారం నెక్స్ట్ ఇలా ఎలా ఉన్నాయో సేమ్ తమిళ వేదాలోన సంగమేజ్లోన ఒకటి రాశారు అనమాట. తిరుక్కులర్ అనుకున్నాయి. సంగం లిటరేచర్లో మీకు చాలా ఉంటాయి. మణిమేఘలై, తోల్కపియం ఇలా చాలా బుక్స్ ఉంటాయి అనమాట. అందులో తిరుక్కులర్ అనే ఒక క్లాసికల్ తమిళ్ టెక్స్ట్ అనమాట. దీని మనం తమిళ వేద అంటాం అనమాట. తమిళ వేద అనుకొని చెప్పి దీన్ని రాసిన ఆవిడ తిరువల్లార్. అర్థమైంది లేదా? సో ఈ బుక్ దేనికోసం అంటే యూనివర్సల్ హ్యూమనిజం, ఫిలాసఫీ, గవర్నెన్స్ వీటి కోసం అనమాట. ఇది తిరుక్కులర్ అనేది తమిళ వేద అని అంటారు అనమాట. నెక్స్ట్ బాంబ్ సైక్లోన్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి, ఇది జాగ్రఫీ అనమాట. సో బాంబ్ సైక్లోన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హై ప్రెజర్ లో ప్రెజర్ తెలుసు కదా. హై ప్రెజర్ లో ప్రెజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్తాయి అనమాట, ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఏదైనా విండ్స్ అనేవి మనకి ఎందుకు కొన్నిసార్లు మీరు చూడొచ్చు, మనకి ఎప్పుడైనా చల్లబడినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడే ముందు మనకి ఎక్కువ గాలి వస్తాయి అనమాట. ఎందుకు వస్తుంది? వర్షం పడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ లో ప్రెజర్ ఎక్కువ ఏర్పడుతుంది అనమాట. హీట్ ఎక్కువ లో ప్రెజర్ ఏర్పడుతుంది. సో హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి గాలి వస్తుంది అనమాట. గాలి అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ ట్రావెల్ అవుతుంది అనమాట. సో అందుకోసమని గాలి ఎక్కువ వేస్తుంది అనమాట, అదనమాట. సో బాంబ్ సైక్లోన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రెషర్ డిఫరెన్స్ ఉంది కదా, సో ఈ ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మిల్లీ బార్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ప్రెషర్ అనేది 24 bars కంటే ఎక్కువ అయిపోద్దో, ప్రెషర్ అనేది 24 bars కంటే ఎక్కువ అయిపోద్దో అప్పుడు వచ్చే గాలిని బాంబ్ సైక్లోన్ అంటాం అనమాట. బాంబ్ సైక్లోన్ అంటాం. సో ఇది ఎలా ఏర్పడుతుంది అంటే ఒక కోల్డ్ డెన్స్ ఎయిర్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కోల్డ్ డెన్స్ ఎయిర్ అనమాట, ఇది వార్మ్ ఎయిర్ అనమాట. వార్మ్ ఎయిర్ కోల్డ్ డెన్స్ ఎయిర్ ఒకేసారి రావడం వల్ల ఇది మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సడన్గా మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సడన్గా మీదకి వెళ్ళి
సెంట్రల్ ఎయిర్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోవడం వల్ల ఒక సైక్లోన్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎలా అంటే మ్యాక్సిమం ఇది ఓషన్స్ ద్వారా ఏర్పడుతుంది. ఎందుకు ఓషన్స్లో ఎక్కువ కోల్డ్ ఎయిర్ వార్మర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏర్పడుతుంది అనమాట. ఎలా అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వైడ్గా ఇవి ఏర్పడతాయి అనమాట. ఇవి బాంబ్ సైక్లోన్ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోవచ్చు, బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి? వెదర్ ఫినామినా 24 మిల్లీబార్స్ కంటే ఎక్కువ ప్రెజర్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఓషన్ ఏరియాస్లో వస్తుంది అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో దీని ద్వారా చాలా సీవియర్గా అంటే ఇల్లు ఎగిరిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. నెక్స్ట్ సోలార్ రేడియేషన్ స్టార్మ్ అనమాట. సిఎంఏ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే మీకు తెలుసు కదా. అంటే అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అని అనుకోండి. సో సూర్యుడు నుంచి కొన్ని సన్ స్పాట్స్ ఉంటాయి అనమాట. ఏమవుతుందంటే ఈ రియాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇదొక ప్లేట్ అనుకోండి, ఇదొక అట్ట బాక్స్ అనుకోండి. అట్ట బాక్స్లో మీరు ఒకసారి గుద్దారు అనుకోండి, అవి ముక్కలు అయిపోయి పిండిలా వచ్చేస్తాయి కదా. సేమ్ ఇదే అనమాట. సన్లో ఏం జరుగుతుంది అంటే ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల కొన్నిసార్లు బయటకు వచ్చేస్తాయి అనమాట. సో బయటకు వచ్చేదాన్ని ఏమంటాం అనమాట, దాన్ని మనం సిఎంఏ అంటాం. కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం అనమాట. కొరోనల్ మాస్ ఎజెక్షన్స్. సో ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల వచ్చింది రేడియేషన్ స్టార్మ్ అనమాట. అర్థమైంది లేదా? సో ఇదేం చేస్తుందంటే సూర్యుడు నుంచి వెజ్ వెళ్తాయి అనమాట. ప్రోటాన్స్, హైలీ చార్జ్డ్ ప్రోటాన్స్ అనమాట. ఇవి హైలీ చార్జ్డ్ ప్రోటాన్స్ అనేవి మన ఎర్త్ ద్వారా వస్తాయి అనమాట. మీ అందరికీ తెలుసు, ఎర్త్కి కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి అనుకోండి. మీరు చూసుంటారు జాగ్రఫీలో వినుంటారు లేదో. సో ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి అనమాట కదా. సో ఎప్పుడైతే ఈ చార్జ్ పార్టికల్స్ వస్తాయో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఏర్పడి ఇక్కడ మనకి వేరియస్ వస్తాయి అనమాట. అరోరా బొరియలిస్ అని ఏర్పడతాయి అనమాట. మీకు ఫోటో చూపిస్తుంది చూడండి ఒకసారి. అరోరా బొరియాలిస్ చూడండి ఒకసారి. చూసారా ఇలా ఏర్పడుతుంది, పెద్ద శాతం చూడండి. చూసారా ఇది ఇలా ఏర్పడుతుంది చూడండి ఒకసారి. ఇవి అనేటివన్నీ పోలార్ ఏరియాస్లో జరుగుతుంటాయి అనమాట. సో ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఈ సోలార్ రేడియేషన్ స్టార్మ్ వల్ల ఏమవుతుందంటే ఆస్ట్రేలియస్ బొరియలిస్ పెరుగుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే శాటిలైట్స్ నష్టపోవడం, జీపీఎస్ పోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. అది నెక్స్ట్ పోలార్ వోర్టెక్స్ కోసం ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. ఇది యాక్చువల్గా ఇండియన్ పోలార్ రీజన్ అనుకోండి. ఇండియన్ పోలార్ రీజన్ మీకు తెలుసు కదా. పోలార్ రీజన్లో ఏంటి, టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వల్ల ఏంటవుతుంది, ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే విండ్స్ అనేవి కింద కూర్చుంచిపోతాయి అనమాట. కింద కూర్చుంచిపోయి ఏమవుతుంది, హై ప్రెషర్ ఏర్పడుతుంది అనమాట. హై ప్రెషర్ మీద లో ప్రెషర్ ఏర్పడుతుంది. అర్థమవుతుంది లేదా? సో కింద హై ప్రెషర్ మీద లో ప్రెషర్ అనమాట. అయింది కదా. సో మీ అందరూ తెలుసు జెట్ స్ట్రీమ్స్ అనే ఉంటాయి అనుకోని చెప్పి. జెట్ స్ట్రీమ్స్ ఇలా ఏర్పడుతుంటాయి అనమాట. ఇలా ఏర్పడతాయి. ఇంకా చూపిస్తుంది చూడండి. సో ఏంటంటే జెట్ స్ట్రీమ్స్ ఇలా ఏర్పడతాయి అనమాట. మీకు ఇలా జెట్ స్ట్రీమ్స్ అని తెలిసి ఉంటాయి నాకు తెలియదు. జెట్ స్ట్రీమ్స్ ఎలా ఏర్పడతాయి అంటే ఒకసారి చెప్పేసి చూడండి. మీ అందరూ తెలుసు కదా ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ అనుకొని చెప్పి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ ఉంటుంది. దీనికి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. బట్ చూడండి, ఈ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ ఒకేసారి వెళ్ళిపోవాలంటే మధ్యన ఒక లైన్ ఉంటుంది అనమాట. సో ఈ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ మధ్యన ఒక రకమైన ఒక ఎయిర్ బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎయిర్ బ్యాండ్స్ అనేవి. సో దీన్ని మనం జెట్ స్ట్రీమ్స్ అంటాం అనమాట. సో స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్కి మళ్ళీ వెళ్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం జెట్ స్ట్రీమ్ అంటాం అనమాట. సో ఇలా కాకుండా ఇంకో రకం కూడా చెప్తాను చూడండి. ఈజీగా చెప్తాను చూడండి. ఇది 0 degrees. ఇది 23.5 degrees. ఇది 66.5 degrees. ఇది 90 degrees. సో దీన్ని నేను మామూలుగా పెట్టాలంటే ఎలా పెడతా అంటే ఎర్త్లో ఇది 0 degrees అనమాట. ఇది 23.5 degrees వేసుకోండి. ఇది 66.5 degrees వేసుకోండి. అర్థమైంది? 23.5 degrees ఏమంటాం మీకు తెలుసు కదా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం అనమాట. ఏమంటాం, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్ అనమాట. దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం అనమాట. దీన్ని ఆర్టిక్ సర్కిల్, దీన్ని అంటార్టిక్ సర్కిల్ అంటాం. మీ అందరూ తెలిసిన విషయమే. సో ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది లో ప్రెషర్ జోన్ అనమాట. ఇది హై ప్రెషర్ జోన్. ఇది లో ప్రెషర్ జోన్. ఇది హై ప్రెషర్ జోన్. మీకు చెప్పాను కదా ఇట్లా 90 degrees తిరగండి, ఎక్కువ చల్లదనం ఉంటుంది. టెంపరేచర్ అనేది తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల ఇక్కడ హై ప్రెషర్ ఏర్పడుతుంది. సో హై ప్రెషర్, లో ప్రెషర్ అనమాట. మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా విండ్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి.
కదా. సో హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్తాయి, అర్థమైంది లేదా. సో ఇది జరిగింది కదా. సో ఇక్కడ చూడండి, ఇది ఒక విండ్ సిస్టమ్, ఇది చూడండి, ఇది ఫస్ట్ విండ్ సిస్టమ్, సెకండ్ విండ్ సిస్టమ్, థర్డ్ విండ్ సిస్టమ్ అనమాట. సో ఫస్ట్ విండ్ సిస్టమ్, సెకండ్ విండ్ సిస్టమ్, థర్డ్ విండ్ సిస్టమ్. సో ఈ విండ్ సిస్టమ్ నుంచి ఈ విండ్ సిస్టమ్కి మధ్య గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ ఏంటి వద్దంటే ఒక ఫాస్ట్ పేస్డ్ ఇలాగా ఐ మీన్ ఎయిర్ సిస్టమ్ వెళ్తాయి అనమాట. దాన్ని మనం జెట్ స్ట్రీమ్స్ అంటాం అనమాట. సో నేను సింప్లిఫై చేయడానికి ట్రై చేశాను. జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే రెండు విండ్ సిస్టమ్స్ మధ్యనే లేదనమాట. నేను ఫోటో చూపిస్తే అర్థమవుతాను ఇక్కడ. జెట్ స్ట్రీమ్స్ చూడండి, చూసారా ఇది. సో చూడండి, ఈ మధ్యన ఉంది కదా. సో పోలార్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం, పోలార్ జెట్ స్ట్రీమ్ అంటాం అనమాట. సో ఈ సబ్ ట్రాపికల్ ప్రెజర్కి నెక్స్ట్ ఈక్వెటర్కి వచ్చిన కాబట్టి మధ్యన ఏమంటారు, దీన్ని సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అంటాం అనమాట. అర్థమైంది లేదా. సో ఇది ఆ ట్రోపోస్ఫియర్ అవన్నీ మీకు అర్థం కావు, ఇది మెయిన్ తీసుకోండి అనమాట. సో జెట్ స్ట్రీమ్స్ ఎలా ఏర్పడతాయి అంటే మీకు సిస్టమ్ ఇలా వేరియస్ ఎయిర్ సిస్టమ్స్ వల్ల మీకు ఈ ఏర్పడతాయి అనమాట. సో నేను ఏం చేశానంటే ఇది సింపుల్గా ట్రై చేశాను. నేను సింపుల్గా చెప్పడం ట్రై చేశాను. సో జాగ్రఫీ మనం కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాం అనమాట. అర్థమైంది లేదా. సో ఇదనమాట, ఇది ఎందుకు మంచిది వేసుకోండి కదా. సో ఏమవుద్ది, సో ఈ పోలార్ వోర్టెక్స్ ఎలా ఏర్పడుతుంది అంటే చూడండి, పోలార్ వోర్టెక్స్ ఎలా ఏర్పడుతుంది అంటే మీకు చెప్పాను, ఈ మీద ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుందని చెప్పాను. కొన్నిసార్లు ఏంటంటే ఈ బ్యాండ్ ఉంది కదా, ఈ జెట్ స్ట్రీమ్ అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. కొన్నిసార్లు హీట్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే సన్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాండ్స్ అనేవి వీక్ అయిపోతాయి అనమాట. వీక్ అయిపోయి అవుతుంది కిందకు వచ్చేస్తాయి అనమాట. ఇలా కిందకు వచ్చేది అంటే జస్ట్ ఇలా వెళ్ళేది కిందకు వచ్చేస్తాయి అనమాట. కిందకు వచ్చిన వాళ్ళు ఏంటవుతుంది, హై ప్రెషర్ ఏరియా ఎక్స్టెండ్ అవుతుంది లేదా. హై ప్రెషర్ ఏరియా ఎక్స్టెండ్ అయ్యి ఇక్కడ మొత్తం సీవియర్గా ఏమవుతుంది, ఐ మీన్ చల్లటి గాలి వస్తాయి అనమాట. స్నో తోటి ఐ మీన్ దానికి ఏమంటుంది, దానికి ఒక పదం ఉంటుంది రాసి ఉంటుంది ఇక్కడ, బ్లిజర్డ్స్ అంటే తెలుసు కదా. బ్లిజర్డ్స్ అంటే ఇసుక తుఫాన్ ఎలాగో స్నో తుఫాన్ వస్తుంది. స్నో తుఫాన్ అంతా ఇక్కడ వ్యాపిస్తుంది అనమాట. స్నో తుఫాన్ అంతా వ్యాపిస్తుంది ఈ గ్యాప్లోన, అర్థమైంది లేదా. సో దానివల్ల మనం ఈ ఐ మీన్ ఇలా ఉన్న జెట్ స్ట్రీమ్ కిందకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఈ ప్రదేశం అంతా ఇక్కడ వరకే అవ్వాల్సిన ఐ మీన్ ఆ స్నో కవరు ఈ జెట్ స్ట్రీమ్ కిందకి వచ్చేస్తాయి అనమాట. కిందకి వచ్చేసి మొత్తం నార్త్ అమెరికా అంతా, ఈ నార్త్ అమెరికా ప్లేస్ ఉంటుంది, ఈ నార్త్ అమెరికా అంతా స్నో అయిపోతుంది అనమాట, ఐస్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం పోలార్ వోర్టెక్స్ అంటాం అనమాట. ఇదే నీకు సింపుల్గా ట్రై చేయాలని చూశాను. మీరు అలా కాకుండా చదువుతారంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి ఇక్కడ సేమ్ అదే ఉంటుంది. లార్జ్ పెర్సిస్టెంట్ లో ప్రెషర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఎయిర్ సర్క్యులేట్స్ అరౌండ్ ఎర్త్ పోలార్ రీజన్ డ్యూరింగ్ వింటర్. రెడ్యూస్డ్ సోలార్ హీటింగ్ అట్ ది పోల్స్ క్రియేట్ ఇంటెన్స్ కోల్డ్ ఎయిర్ జనరేటింగ్ స్ట్రాంగ్ లో ప్రెషర్ జోన్. ఇంప్లికేషన్స్, దీనివల్ల ఏం జరుగుతుంది, పోలార్ వోర్టెక్స్ వల్ల ఎక్స్ట్రీమ్ కోల్డ్ వేవ్స్, హెవీ స్నోఫాల్, చిల్ విండ్ బ్లిజర్డ్స్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ, మీకు ఫోటో చూపిస్తాను అర్థమవుతుంది. చూడండి పోలార్ వోర్టెక్స్ ఫోటో చూపిస్తాను. పోలార్ వోర్టెక్స్ చూడండి, ఇది ఒరిజినల్గా జెట్ స్ట్రీమ్, స్ట్రాంగ్ జెట్ స్ట్రీమ్ అయినప్పుడు అనమాట. వీక్ జెట్ స్ట్రీమ్ అయినప్పుడు వీక్ కిందకి వచ్చేస్తుంది కదా. కిందకి రావడం వల్ల ఏమవుద్ది, ఈ తాలూకా కోల్డ్ ఎయిర్ అంతా కిందకి వచ్చేస్తుంది అనమాట. కిందకి వచ్చిన వల్ల ఈ హై ప్రెషర్ జోన్ అంతా వ్యాపించేస్తుంది అనమాట. సో అలా మనకి వోర్టెక్స్లో అయిపోద్ది. ఇదనమాట సిచ్యువేషన్. పోలార్ వోర్టెక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ అండ్ డిసార్మమెంట్ అనమాట. ఇది కూడా మనకి యాన్యువల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇది 1985లో స్టార్ట్ అయిందనమాట. ఇది ఫ్యాక్చువల్ నాలెడ్జ్, దీనికి మేము చెప్పాల్సినట్లేదు. ఇది ఓన్లీ గుర్తుపెట్టుకునే విషయం అంటే ఇది ఓన్లీ చనిపోయే వాళ్ళకి ఇవ్వరనమాట, ఓన్లీ బతికిన వాళ్ళకి ఇస్తారు. ఇదేంటంటే ఇది ఎవరైతే మన ఓల్డ్ వైడ్ ఎవరైతే పీస్ కోసం, డిసార్మెంట్ కోసం, అంటే ఐ మీన్ డిసార్మెంట్ తెలుసు కదా, ఆయుధాలు తగ్గించుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి వాళ్ళ కోసం ఇస్తారన్నమాట. ఈ ఇయర్ ఎవరికి ఇచ్చారంటే గ్రాసా మేచల్. ఈమె ఉమెన్స్ అడ్వకేట్ రైట్ అనమాట. ఇది మొజాంబిక్ నుంచి వచ్చింది అనమాట. ఇది ఎవరిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. 1 crore క్యాష్ ప్రైజ్. సో దీంతో జ్యూరీ అంటే తెలుసు కదా, లైక్ ఏంటంటే ఇప్పుడు ఆస్కార్ అవార్డు సెలెక్ట్ చేయాలన్నా, ఫిలింఫేర్ సెలెక్ట్ చేయాలన్నా కొంతమంది కూర్చొని సెలెక్ట్ చేస్తారు కదా. సో ఈ ప్రైజ్ సెలెక్ట్ చేయాలంటే ఇంటర్నేషనల్ జ్యూరీ ఉంటారు అనమాట. ఇది యాన్యువల్ అవార్డ్స్ వస్తుంది, యాన్యువల్ అవార్డ్స్ ఫంక్షన్ అనమాట ఇది. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ కోసం ఒక విషయం చెప్తాను చూడండి. 1954 వరకు ఏమైందంటే మన ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ 2 ఉన్నాయన్నమాట. ఒకటేంటి భారతరత్న, 2
పద్మవిభూషణ్ అనమాట, పద్మవిభూషణ్. బట్ ఏమైంది కొద్ది రోజుల తర్వాత, కొద్ది రోజుల తర్వాత అంటే 1955 నెక్స్ట్ ఇయర్ ఏం చేశారు, ఈ పద్మవిభూషణ్ని ఎక్స్టెండ్ చేశారనమాట 3 రకాలుగా, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కదా. సో ఈ 3 విభాగాలకి ఇస్తారనమాట. ఇవి ఎందుకు ఇస్తారంటే సోషల్ సర్వీస్ కింద ఇస్తారనమాట, ఎక్సెప్షనల్ సోషల్ సర్వీస్ కింద ఇస్తారనమాట. ఎక్సెప్షనల్ సోషల్ సర్వీస్ డైవర్స్ ఫీల్డ్ కింద ఇస్తారు, అర్థమైంది లేదా. సో ఆ ఫీల్డ్స్ మనకు అంత అక్కర్లేదు. బట్ ఏంటంటే పద్మవిభూషణ్ నుంచి 3 ఏర్పడ్డాయి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఇలాంటికంటే హైయెస్ట్ పద్మవిభూషణ్. సో ఇవేంటంటే యాన్యువల్ అవార్డ్స్ అనమాట, ప్రతి రిపబ్లిక్ డే రోజు ఇవన్నీ మనకి అవార్డ్స్ మనకి అనౌన్స్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్స్ లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఎలిజిబుల్ కాదంట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్లు, నెక్స్ట్ గవర్నమెంట్ డాక్టర్స్ అవైలబుల్ వస్తారు. బట్ కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు దీనికి రారనమాట. నెక్స్ట్ సో ఈ పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఈ క్యాండిడేట్స్కి మనం సెల్ఫ్ నామినేషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోర్టల్ ఉంటుంది, పద్మశ్రీ ఏదో పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో మీరు వెళ్ళి చెప్పుకోవచ్చు అనమాట, ఈ పనులు చేశాను నాకు పద్మశ్రీ ఇవ్వండి అనుకొని చెప్పి మీరు సెల్ఫ్ నామినేషన్ వేసుకోవచ్చు, పబ్లిక్ నామినేషన్ వేసుకోవచ్చు. సో ఈ సెలక్షన్ ఎలా జరుగుతుందంటే పద్మ అవార్డ్ కమిటీ ఉంటుంది అనమాట, పద్మ అవార్డ్స్ కమిటీ. దీన్ని ఎవరు హెడ్ చేస్తారంటే పిఎం, క్యాబినెట్ సెక్రటరీ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ జీవన్ రక్ష పథక్ అవార్డ్స్, జీవన్ రక్ష పథక్ అవార్డ్స్ అనమాట. సో జీవన్ రక్ష పథక్ అవార్డ్స్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా, లైక్ ఎలా అంటే మీరు బ్రేవరీ అనమాట, అంటే మీ లైఫ్ని కొంచెం రిస్క్ చేసి వేరే ప్రాణం కాపాడితే అప్పుడు మీకు ఈ అవార్డు ఇస్తారనమాట. ఇది ఆఫ్షూట్ అశోక చక్రకి వేరియంట్ అనమాట ఇది. సో ఈ జీవన్ రక్ష పథక్ అవార్డ్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి. మొత్తం జీవం, సర్వోత్తంలో మీకు 2 lakhs వస్తుంది క్యాష్ ప్రైజ్, మొత్తంలో 1.5 క్యాష్ ప్రైజ్ వస్తుంది, జీవంలో 1 lakh క్యాష్ ప్రైజ్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే సర్వీస్ కమిషన్ ఉండదు, సర్వీస్ కన్సెషన్ ఉండదు. సర్వీస్ కన్సెషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అశోక్ చక్ర ఇలాంటి వచ్చినకి ఏముంటుందంటే, ఇలాంటి వచ్చినకి ఉంటుంది నాకు తెలియదు కానీ కొన్ని ఉంటాయి. కొన్ని అవార్డ్స్ ఏంటి ఇస్తారంటే ఫ్రీ, మీ లైఫ్ లాంగ్ ఈ ట్రైన్ వస్తే ట్రైన్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఇలా కొన్ని సర్వీస్ ఇస్తారనమాట. బట్ ఈ జీవన్ రక్ష పథక్ అవార్డు వచ్చిన వాళ్ళకి ఈ సర్వీస్ కన్సెషన్స్ ఏముండవు అనమాట. పోస్ట్ మస్ట్లీ కన్ఫర్డ్ అంటే మీరు చనిపోయారనుకో, ఒకరు కాపాడుతూ మీరు చనిపోయారనుకోండి, అలాంటప్పుడు కూడా మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ అవార్డు చూడండి, లివింగ్ పీస్ పర్ ప్రైజ్, ఇది ఓన్లీ లివింగ్ పర్సన్స్కే, చనిపోయే వాళ్ళకి ఎవరనమాట. నోబెల్ ప్రైజ్ కూడా చనిపోయే వాళ్ళకి ఎవరనమాట, ఈ విధంగా అనమాట. ఇదేమో అప్లికేషన్ అంటే ఇది ఎవరు సెలెక్ట్ చేస్తారంటే పిఎం, ప్రెసిడెంట్ ఇద్దరు కలిపి చేస్తారన్నమాట ఇది అనమాట. నెక్స్ట్ సో GS1 కంప్లీట్ జనవరి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ మనం GS2 కరెంట్ అఫైర్స్ చెక్ చేసుకుందాం. చూడండి, మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా, దానికి కంటిన్యూస్గా ఇప్పుడు చూద్దాం. సో ఇదనమాట GS2లో GS1 మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. లైక్ ముందు నేను చెప్పేసాను కదా మొత్తం GS2 అనమాట. సో ఈ GS2 నుంచి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుసుకుందాం. చూడండి, ఆల్రెడీ GS1లో మొత్తం హిస్టరీ, జాగ్రఫీ అని కవర్ చేశాను. GS2లో మోస్ట్లీ పాలిటీ టాపిక్స్ ఉంటాయి, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి అనమాట. సో చూడండి, కలర్ మారుతుంది దీనికోసం. ఫస్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది కొత్తగా ప్రవీణ్ వశిష్ఠ అనే కమిషన్ స్టార్ట్ చేసింది అనమాట, ప్రవీణ్ వశిష్ఠ అనుకుని. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కోసం మనం కొంచెం బ్యాక్డ్రాప్ ఏంటంటే 1964లో ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ నుంచి తెచ్చారనమాట. ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ అంటే తెలుసు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్మల్ యాక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ECI ఉందనుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇదేంటి కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట, కాన్స్టిట్యూషనల్ బాడీ. NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఒక ప్రభుత్వం ద్వారా ఒక చట్టం చేసి చట్టం ద్వారా ఏర్పడిన దాన్ని మనం స్టాట్యుటరీ బాడీస్ అంటాం అనమాట. బట్ ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఫస్ట్ ఏర్పడినప్పుడు స్టాట్యుటరీ బాడీగా జరగలేదనమాట, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్గా జరిగింది. ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ అంటే ఒక అధికారం అనమాట. సో అధికారంతో జారీ చేయబడిన బాడీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనమాట. ఆ తర్వాత ఏమైంది, సంతానం కమిటీ రికమెండేషన్స్ వల్ల ఈ బాడీ స్థాపించారనమాట, ఇది లైక్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఆ తర్వాత ఏమైంది, 2003లోన దీనికి స్టాట్యుటరీ స్టాటస్ ఇచ్చారనమాట. అంటే ఏంటి, ఒక చట్టం దీనికోసం సెపరేట్గా ఒక చట్టం క్రియేట్ చేశారు. చట్టం క్రియేట్ చేయగానే అది స్టాట్యుటరీ బాడీ అనమాట. సో క్వశ్చన్ ఎలా వస్తుంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది ఇనిషియల్లీ ఏ స్టాట్యుటరీ బాడీ అనేస్తారు. సో అది రాంగ్ అనమాట, ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ బాడీ అనమాట అది. సో చూడండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చైర్మన్కి 4 years టెన్యూర్ ఉంటుంది, 65 years అనమాట, అదనమాట. నెక్స్ట్ అపాయింట్ ఎవరు చేస్తారంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హై లెవెల్ కమిటీ రికమెండేషన్ ద్వారా చేస్తారన్నమాట సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ కోసం. నెక్స్ట్ సెంట్రల్ ఎగ్జైజ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025, అంత ఇంపార్టెంట్ కదా, వదిలేయచ్చు. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే బిఎస్ మీరు చాలాసార్లు విని ఉంటారు కదా. హాల్ మార్క్ గోల్డ్ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటుంది, గోల్డ్ కొన్న వాళ్ళందరూ మీకు చూపిస్తారు. సో సార్ చూడండి మాకు బిఎస్ మార్కింగ్ ఉందనుకుంటే, సో బిఎస్ మార్కింగ్ ఏంటంటే ఇది ఒక స్టాండర్డ్ బాడీ అనమాట. ఇదేం చేస్తుంది అంటే స్టాండర్డైజేషన్, సర్టిఫికేషన్, హాల్ మార్కింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ప్రొటెక్ట్ కన్స్యూమర్స్, ఎన్హాన్స్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోడక్ట్ తయారు చేశాను, సో ఈ ప్రోడక్ట్ అనేది జెన్యూన్ ప్రోడక్ట్, ఇది దీనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యారంటీ వారంటీ ఎలా ఉంటుందో, సో ఇంటర్నేషనల్ గూడ్స్ అండ్ సర్వీస్ మన గూడ్స్కి సర్వీసెస్కి ఒక వారంటీ అథెంటిసిటీ కార్డ్ అనమాట. ఇది మంచి ప్రోడక్ట్ అని అనుకొని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక మార్కింగ్ ఇస్తుంది. దాన్ని మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటాం అనమాట. దీంట్లో మనకి సర్టిఫికేషన్, హాల్ మార్కింగ్ ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, స్టాండర్డైజేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దీనికన్నా ఇనిషియేటివ్స్ ఏంటి, స్టాండర్డైజేషన్ పోర్టల్, బిఏ స్టాండర్డైజేషన్ పోర్టల్, బిఏ సాక్ష్యం, ఇలా మనకి డిఫరెంట్గా ఉంటాయి అనమాట, కేటగిరీస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఇంటర్వెన్షన్ అనమాట. అంటే చూడండి మనకి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనుకోండి, ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇండియన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్, ఇవన్నీ ఫ్లాగ్షిప్ మిషన్స్ అనమాట. సో ఇలాంటి ఫ్లాగ్షిప్ మిషన్స్లో ఒకటి ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనమాట. ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ మిషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో ఈ ప్రమోషన్ కింద కొత్త ఇంటర్వెన్షన్ పెట్టారనమాట, అదే మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఇంటర్వెన్షన్. చూడండి ఇక్కడ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ అనమాట. ఎక్స్పోర్టర్స్ ఉన్నారు కదా, ఎక్స్పోర్టర్స్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, ఇది నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మాలనుకున్నాను. సో దీనికి సపోర్ట్ చేస్తాను అనమాట. దీనికి సపోర్ట్ చేయడం అంటే ఏంటి, నాకు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. మన ఇద్దరికి ఇంటరాక్ట్ అవ్వాలంటే మన ఇద్దరికి ఒక ఎవరైనా ఉంటారు కదా, మీడియేటర్ ఉండాలి కదా. మన మీడియేటర్ ఏంటి, యూట్యూబ్ అని మీడియేటర్ అనమాట. సో ఇలాగ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ ఇలాగ ప్రొడ్యూసర్కి నెక్స్ట్ కొన్న వాళ్ళకి మధ్యన ఒక ఏర్పాటు చేసే విధానాన్ని మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ అంటారు అనమాట. సో దీంట్లో మనకి ఏం లభిస్తుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అసిస్టెన్స్, ఎంకరేజ్ ట్రేడ్ బయర్ ఎంగేజ్మెంట్, ఇచ్చే కదా ట్రేడ్ బయర్ ఎంగేజ్మెంట్ కోసం అదనమాట. సో ఎందుకోసం అంటే గ్లోబల్ మార్కెట్ యాక్షన్ పెంచుకోవడం కోసం. నెక్స్ట్ 10 years ఫర్ స్టార్టప్ ఇండియా. 2016 జనవరిలో 2016 జనవరి 16th మనకి ఇండియన్ స్టార్టప్ మిషన్ అనేది క్రియేట్ చేసినమాట. ఇది కూడా ఇండియన్ ఫ్లాగ్షిప్ మిషన్ అనమాట, ఫ్లాగ్షిప్ మిషన్. సో అందుకే మనం 16th జనవరిని నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకుంటాం అనమాట. సో మీకు ఎస్ఎస్సిలోనో అందులోనో చిన్న బిట్లాగా అడవచ్చు, గుర్తుపెట్టుకోండి. 16th జనవరి అనేది నేషనల్ స్టార్టప్ డే జరుపుకుంటాం. 12th జనవరిని ఏమంటాం, U3 అంటాం అనమాట. స్వామి వివేకానంద పుట్టినరోజున U3 అనమాట. సో అది కూడా ఎక్స్ట్రా బోనస్ చెప్తున్నాను మీకు నార్మల్గా. సో చూడండి ఈ స్టార్టప్ మిషన్ ఎలా ఉంటుందంటే మొత్తం లైఫ్ సైకిల్ అనమాట. అంటే పుట్టిన నుంచి పెరిగే వరకు మొత్తం సపోర్ట్ చేస్తుంటుంది. అంటే ఏంటి, ఒక స్టార్టప్ పుట్టడం నుంచి దాన్ని మళ్ళీ పెద్ద చేసే వరకు గవర్నమెంట్ అనేది హెల్ప్ చేస్తారనమాట. ఇలాగ ఐడియేషన్, ఇంక్యుబేషన్, ఫండింగ్, మెంటర్షిప్, స్కేలింగ్. ఐడియేషన్ అంటే ఏంటంటే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ పెట్టాలంటే ఫ్రేమ్ వర్క్ అనమాట, అది ఏర్పాటు చేస్తారు. 19 పాయింట్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ ఇంక్యుబేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంది, సో ఈ ఐడియా మీదేని ఈ ఐడియా ఎవరు ఫోర్జరీ చేయకుండా ఉండడం కోసం ఐపీఆర్ ఫెసిలిటేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఫెసిలిటేషన్ కల్పిస్తారు అనమాట. ఆ తర్వాత ఫండింగ్, ఏదైనా మీరు స్టార్టప్ పెట్టడానికి మీకు ఫండింగ్ కూడా కావాలి కదా. సో ఫండింగ్ అనేది మీకు ఎలా వస్తుంటుంది, ఫండ్స్ బై సిడ్బీ, ఏఎఫ్ బ్యాంక్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్టర్ ఫండ్స్, నెక్స్ట్ సిడ్బీ బ్యాంక్ ద్వారా మీకు ఫండ్స్గా మీకు లభిస్తాయి అన్నమాట. ఆ తర్వాత మెంటర్షిప్, అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టార్టప్లో ఈ రకంగా చేయాలి ఆ రకంగా చేయాలని ఎలా చెప్తారు. దీనికోసం గవర్నమెంట్ సపరేట్గా మార్గ్, ఇన్వెస్టర్ కనెక్టివ్ లింకేజెస్ అనుకొని చెప్పి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటున్నాను, ఒక ఇన్స్టిట్యూషన్స్ అని క్రియేట్ చేసింది అనమాట, అది మెంటర్షిప్. ఆ తర్వాత స్కేలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉంది, జొమాటో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకే ఉంది, ముంబై నుంచి మొత్తం ఇండియా వైడ్కి వెళ్ళిందంటే దానికి స్కేలింగ్ కావాలా లేదా, స్కేలింగ్ అనేది పెరగడం అనమాట. సో దీనికోసం మన ఇండియా ఏం చేసింది, స్టార్టప్ ఇండియా పోర్టల్ పెట్టింది, డిజిటల్ ఎకోసిస్టమ్ పెట్టింది, ఇలా చాలా రకాలు పెట్టింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎగ్జామ్ ఎలా ఇస్తారంటే డిజిటల్ ఎకోసిస్టమ్, స్టార్టప్ ఇండియా పోర్టల్, ఇవి దేనికి సంబంధించిందంటే స్కేలింగ్ సంబంధించింది, మెంటర్షిప్ ఇస్తారో అలా ఇస్తారన్నమాట. సో ఆ విధంగా మీరు స్కేలింగ్ అని కొడతారనమాట. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఇది. చూడండి అటల్ పెన్షన్ యోజన కోసం నేర్చుకుందాం. చూడండి ఒకసారి అటల్ పెన్షన్ యోజన ఏంటంటే ఇది మంత్లీ పెన్షన్ స్కీమ్ అనమాట. 60 years దాటిన తర్వాత ఎవరైతే ఇన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారో,
ఇన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఇప్పుడు చూడండి బయట బజ్జీ కొట్లోనో నెక్స్ట్ బట్టల షాప్లోనో ఇవి అంటే ఫార్మల్ వర్క్ ఫోర్స్ కాకుండా ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ అనమాట. సో ఈ ఫార్మల్ సెక్టర్ ఏంటి, ఇన్ఫార్మల్ సెక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎకానమీ సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండియన్ ఎకానమీ అని ఉంటుంది, మీరు ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే డీటెయిల్గా ఉంటుంది, మీరు చూడండి. అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వీడియోలో మీకు ఉంటుంది అనమాట. చూడండి, అన్ఆర్గనైజ్డ్ వర్క్ లేదా ఇన్ఫార్మల్ సెక్టర్, వీంట్లో పనిచేసిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అనమాట. అటల్ పెన్షన్ యోజన 18 years నుంచి 14 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఏంటంటే బ్యాంక్లోన పోస్ట్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవాలి. మీకు 60 years దాటిన తర్వాత మీకు మంత్లీ పెన్షన్లా వస్తాయి అనమాట. చూడండి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అనమాట ఇది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అనమాట ఇది. దీంట్లో స్టేట్ స్పాన్సర్ స్కీమ్ కాదు ఇది, అటల్ పెన్షన్ యోజన అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చనిపోయారు అనుకోండి, 80 అంటే మీరు ముసలి అయిపోయి, సో ఆ డబ్బులు పెన్షన్ మీకు మీ స్పౌజ్కి వస్తుంది, అంటే మీ ఆవిడకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఎంతైతే ఈ కోర్స్ ఆఫ్ ది ఇయర్స్ అంటే 18 years నుంచి 40 years లోపు ఎంతైతే మీ డబ్బులు కార్పస్ ఉంటుంది కదా, ఒక సమ్మం అంత డబ్బులు అంతా, ఈ సమ్ అంతా మీరు ఎవరైతే నామినీ ఇస్తారో వాళ్ళ నామినీకి ఇచ్చేస్తారు అనమాట అది. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వారు దీనికి ఎలిజిబుల్ కాదు. సో అటల్ పెన్షన్ యోజన ఎవరి కింద వస్తుంటే PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కింద వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ, ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ సెకండ్ UK ల్యాబొరేటరీ అనమాట. ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ అంటే ఏంటంటే ఈ దేనికోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి లేదా, ఫిజికల్ ల్యాబొరేటరీస్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ల్యాబొరేటరీస్ అంటే ఏంటంటే ఏదైనా కొత్తగా దానికి ఏంటారు, దానికి ఎలాంటి ల్యాబొరేటరీస్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కార్ ఉందనుకోండి. సో ఈ టెస్లా కార్ని మనం కనిపెట్టాలనుకున్నాం. సో కనిపెట్టాలనుకుంటే ఏంటి, మనకి దీంట్లో ఒక టెస్లా బ్లూ ప్రింట్ క్రియేట్ చేయడం కావాలి, ఆ తర్వాత ఫండ్ కావాలి, ఆ తర్వాత ఎక్కువ మంది వర్కర్స్ కావాలి, ఒక ప్లాన్ కావాలి, ఒక ఇది కావాలి, గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ కావాలి. సో ఇవన్నీ కలిపి ఒక ల్యాబొరేటరీ కింద వస్తాయి అనమాట. ల్యాబొరేటరీ కింద, ఆ ల్యాబొరేటరీ ఏంటంటే ఐడియాస్ రీసెర్చ్ అనేది జరుగుతుంది అనమాట. సో నేషనల్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ. సో ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ అనేవి వరల్డ్ వైడ్గా ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్లో సెకండ్ అనమాట. వరల్డ్ సెకండ్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ UK తర్వాత మన ఇండియాలో స్థాపించబడింది అనమాట. ఇది ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోన ఇది ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. CSIR, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. చూడండి, ఎన్ యాపెక్స్ నేషనల్ ఫెసిలిటీ ఫర్ టెస్టింగ్, క్యాలిబ్రేషన్, సర్టిఫికేషన్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ అండర్ ఇండియన్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్. సో ఈ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ మెయిన్ ఫంక్షన్ అంటే ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఇందుకు మీకు చెప్పింది టెస్ట్లకు సంబంధించి చెప్పాను కదా, సో ఇదైతే ఎయిర్ పొల్యూషన్ సంబంధించింది అనమాట ఇది. సో యూజెస్ లేజర్ బేస్డ్ డిఫరెన్షియల్ స్పెక్టర్ రెస్పాన్సిబిలిటీ, ఇదంతా అవసరం లేదు, LDBR టెక్నాలజీ ఉపయోగించుకొని చేస్తారనమాట ఇది. నెక్స్ట్ ఈ బిల్ సిస్టమ్ ఫర్ ఫెర్టిలైజర్ సబ్సిడీస్, ఇది ఇంపార్టెంట్ కాదు, నార్మల్ అని. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనమాట, ECMS. చూడండి, మీకు చెప్పాను కదా కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అని చెప్పి, ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్ అనమాట. సో మీరు ఏ ఎగ్జామ్కి గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ మీరు నేర్చుకోవాల్సింది అంటే ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట మీరు. చూడండి, ECMS ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనమాట అది. సో ఇదేంటంటే ఫస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్లో మీకు తెలిసిందే లేదా, మనం అన్ని సెమీ కండక్టర్స్, ఆయిల్ ఇవన్నీ మనం వేరే కంట్రీస్ నుంచి డిపెండ్ అయ్యాం అనమాట. చైనా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, US నుంచి ఈ సెమీ కండక్టర్ కోసం, ఎలక్ట్రానిక్స్ కోసం మనం హెవీగా డిపెండ్ అయ్యాం అనమాట. సో ఈ డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసం మన ఇండియా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్ కనిపెట్టింది. కనిపెట్టిందంటే ప్రవేశపెట్టింది. అదే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనమాట, ECMS. చూడండి ఒకసారి, it is a flagship scheme to promote domestic manufacturing of electronic components, capital equipment, reducing import dependency in India's electronic sector అనమాట. చూడండి, ఇది ఎలా ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ మీటీ మినిస్ట్రీలోకి వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ప్రగతి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ 10 ఇంపార్టెన్స్ అనమాట. ఇదేంటంటే ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ ఎనేబుల్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ఫర్ గ్రీవెన్స్ రిడ్రెషల్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ప్రాజెక్ట్ మానిటరింగ్, ఎనేబులింగ్ రియల్ టైమ్ వ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి మన ప్రజెంట్ TDP గవర్నమెంట్ పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్. సో అన్న క్యాంటీన్ అనేది ఒక స్కీమ్ అనమాట, ఒక స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి ఉందనుకోండి, అమ్మఒడి, అన్న క్యాంటీన్, ఇవన్నీ స్కీమ్స్ అనమాట. సో ఈ స్కీమ్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి ఇవి అంటే ఇది అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారో లేదా, ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది, ప్రగతి స్కీమ్ అనమాట. పేరులో చూడండి, ప్రొయాక్టివ్ గవర్నెన్స్ స్టైల్ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఈ ప్రగతి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని మీరు ఏం చేయవచ్చు అంటే
మీ తాలూకా ఇంటర్వ్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్లో మీకు ఫుడ్ క్వాలిటీ లేదు అని మీకు కంప్లైంట్ ఇవ్వచ్చు అండి ప్రగతి ప్లాట్ఫామ్లో. సో దాని ద్వారా ఏంటి అవుతుంది, మానిటర్ చేయొచ్చు అండ్ లైవ్గా మానిటర్ చేయొచ్చు, ఇవి ఎలా పనిచేస్తున్నాయి, ఎంత ఎఫిషియెంట్లీ పనిచేస్తాయని తెలుసుకోవచ్చు అనమాట. ప్రగతి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ అనమాట. చూడండి ఇందులో మీకు ఇది ఏంటిది, ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పింది అది స్టేట్ లెవెల్ చెప్పింది అనమాట. సెంట్రల్ లెవెల్ ఇది పనిచేస్తాను అనమాట. దీని 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. పిఎంఓ, యూనియన్ సెక్టర్, అదంతా స్టేట్ స్ట్రక్చర్ అనమాట. మంత్లీ పిఎం చైల్డ్ రివ్యూ అంటే చెప్పాను కదా, ఈ ప్రగతిలో ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మంత్లీ పిఎం ఏమో మీటింగ్ చేస్తారు అనమాట, ఏంటి తప్పు ఇది అనుకొని చెప్పి. సో దీన్ని ఇంకా బెటర్ చేయడం కోసం డిజిటల్ జిఎస్టీ ఇంటిగ్రేషన్ అంటే శాటిలైట్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ జరిగిందనమాట. నెక్స్ట్ యూనిఫై డేటా సోర్సింగ్ యూనిఫై అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందాక మీకు చెప్పింది ఏంటంటే ఇట్లా అన్నఒడి అనేది అమ్మఒడి లేదా అమ్మఒడి ఎడ్యుకేషన్ సెక్టర్ అనమాట. నెక్స్ట్ ఈ అన్న క్యాంటీన్ అనేది హెల్త్ సెక్టర్. సో హెల్త్ సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్ రెండు కంబైన్ చేసి చూస్తుంటుంది అనమాట. కంబైన్ చేస్తే మనకి ఇంకా బెటర్ మెట్రిక్స్ వస్తాయి అనమాట. దాన్ని మనం ఏమంటామంటే యూనిఫైడ్ డేటా సోర్సింగ్ అంటామన్నమాట. నెక్స్ట్ సెన్సస్ ఫస్ట్ ఫేజ్ తెలుసు కదా, మనకి కోవిడ్-19 2021లో జరగాల్సిన సెన్సస్ కోవిడ్-19 ద్వారా లేట్ అయింది. అలాగే ఎలక్షన్స్ వల్ల ఇంకా లేట్ అయింది. సో లాస్ట్కి 2027 2028లోన 2 ఫేజ్ల్లో మనకి మొత్తం సెన్సస్ అనేది కంప్లీట్ చేయడం కోసం చేశారన్నమాట. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. మేలో జరిగింది. ఇది మే టు ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్య వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది చూడండి. సో ఈ సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కండక్ట్ చేస్తుంది. ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అనమాట. సో ఈ రెండు ఆఫీస్ కలిపి సెన్సస్ చేస్తాయి. సో ప్రజెంట్ 2027 అనేది 16th ఓవరాల్ సెన్సస్, 8th సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. సో సెన్సస్ అనేది 2 ఫేజ్ జరిగిందని చెప్పాను కదా, 2027 2028లోన 2026 2027లో జరుగుతుంది. 2026లో జరిగింది ఏంటంటే హౌసింగ్ సెన్సస్ అనమాట. నెక్స్ట్ 2027లోన పాపులేషన్ ఎన్యూమరేషన్ అనమాట. హౌస్ సెన్సస్లో ఏం జరుగుతుందంటే అంటే ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇలాంటి పక్కా ఇల్లు ఉన్నాయి, ఎన్ని గడ్డి ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ హౌస్ సెన్సింగ్ అనమాట. ఈ ఇయర్ జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుంటే పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ పాపులేషన్ ఎన్యూమరేషన్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్ ఈ 2027లో జరిగిన ఒక మేజర్ విషయం ఏంటంటే క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనమాట. 1931 తర్వాత మన ఇండియాలో క్యాస్ట్ ఎన్యూమరేషన్ జరగలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఈ సెన్సస్లోనే క్యాస్ట్ ఎన్యూమరేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీ క్యాస్ట్ ఏంటి కూడా అడుగుతారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే 1881లో ఫస్ట్ సింక్రనైజ్ సెన్సస్ జరిగింది, సింక్రనైజ్ సెన్సస్. నెక్స్ట్ 1851లో ఫస్ట్ సెన్సస్ జరిగింది, ఇండిపెండెన్స్. సో 2027 సెన్సస్ అనేది ఓవరాల్గా 16th సెన్సస్, ఇండిపెండెన్స్ తర్వాత 8th సెన్సస్ అనమాట ఇది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది మేజర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది. సో చూడండి, గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ కాదు, లైక్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ కోసం. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ మీరు వింటుంటారు కానీ మీకు సరిగ్గా తెలియదు అనమాట. సో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఇక్కడ వాళ్ళే కొత్తగా ఇండస్ట్రీ స్థాపించి ఇండస్ట్రీని పెంచుతారనమాట. అంటే వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూ బేబీ అనుకోండి, ఇది అడాప్టెడ్ బేబీ. న్యూ బేబీ అంటే ఏంటి, మీరే దాన్ని ప్రొడ్యూస్ చేసి దీన్ని దాన్ని పెంచుతారనమాట. సో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీ, గ్రీన్ ఫీల్డ్ మెకానిజమ్స్ అంటే ఏంటంటే వాళ్ళే అంటే స్క్రాచ్ నుంచి జీరో నుంచి 100 వరకు వాళ్ళే పెంచుతారనమాట. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జైంట్ ట్యూటోరియల్స్ ఉందనుకోండి, ఇది గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజర్ అనమాట. అంటే ఏంటి, నేనే సొంతంగా ఎవరు నాకు సపోర్ట్ చేయకుండా నేనే సొంతంగా ఛానల్ పెట్టి గ్రో చేసి అలాగా పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే నేనే ఇన్వెస్ట్మెంట్ చేసి నేనే ఫస్ట్ బిల్డింగ్ కట్టి నేనే అన్ని చేస్తాను అనమాట. అంటే స్క్రాచ్ నుంచి మొదలైతే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ అంటాం అనమాట. సో బ్రౌన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఛానల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జైన్ ట్యూటోరియల్స్ కాదు కదా, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు ట్యూటోరియల్స్ ఉందన్నమాట. సో విష్ణు ట్యూటోరియల్స్ నేను ఏం చేస్తాను, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను అనమాట. కొనుక్కొని బ్రాండింగ్ మార్చేస్తాను. విష్ణు ట్యూటోరియల్స్ని అక్కడ విష్ణు ట్యూటోరియల్స్ పేరు మార్చేసి జైన్ ట్యూటోరియల్స్గా మార్చి నేను చెప్పి ఆ ఛానల్ పెంచాను అనుకోండి, అప్పుడు ఇది బ్రౌన్ ఫీల్డ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీని ఎక్వైర్ చేసి దాన్ని డెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు అనమాట. అర్థమైంది కదా. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్
ఇండస్ట్రీస్ అంటే ఏంటో ఒకసారి ఈ కంటెంట్ చూస్తే మీకు అర్థం చూడండి ఒకసారి. గ్రీన్ఫీల్డ్ బాగుంది ఏది చూడండి, గ్రీన్ఫీల్డ్ బ్రౌన్ఫీల్డ్ అనమాట. గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి చూడండి ఒకసారి. బిల్డింగ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఫ్రమ్ స్క్రాచ్ ఆన్ ప్రొవైడింగ్ అన్డెవలప్డ్ ల్యాండ్, ఆఫరింగ్ టోటల్ డిజైన్ టు కంట్రోల్ హై కాస్ట్ అనమాట. సో తెలుసు కదా, మనం స్క్రాచింగ్ చేస్తే మనకి హై కాస్ట్ అవుతుంది అనమాట. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే పర్చేజింగ్, లీజింగ్, రెట్రోఫిట్టింగ్ ఓల్డ్ ఫెసిలిటీస్ అనమాట, లోవర్ అప్ ఫ్రంట్. సో అదనమాట. ఆల్రెడీ అయితే బ్రౌన్ ఫీల్డ్ అంటే అడాప్టెడ్ బేబీ, గ్రీన్ ఫీల్డ్ అంటే ఓన్ బేబీ, గుర్తుపెట్టుకోండి అలా. నెక్స్ట్ పక్కుడి పోర్టల్, నాకు ఎలాగైతే ప్రగతి పోర్టల్ చెప్పాను, ఇది పక్కుడి పోర్టల్ అనమాట. ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ పోర్టల్ టు ఎన్హాన్స్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫర్ స్ట్రీమ్ లైవింగ్ సిఎస్ఆర్ పార్ట్నర్షిప్ స్టేక్ హోల్డర్ కొలాబ్ అనమాట. సిఎస్ఆర్ పార్ట్నర్షిప్ అంటే తెలుసు కదా, ఇది మీకు గవర్నెన్స్లో ఉంటుంది, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఎస్ఆర్ అంటే మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జియో కంపెనీ ఉందన్నమాట. సో జియో కంపెనీ ఏంటి, ఫుల్గా ఎంతో ప్రాఫిట్ వస్తాయన్నమాట. ఏంటంటే ఈ ప్రాఫిట్ అంతా ఎలా వస్తుంది, చాలా రకాలుగా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్ చేసి వచ్చింది కదా, అంటే ఎయిర్, ల్యాండ్ ఇవన్నీ. సో ఈ అంటే ఇంత ప్రాఫిట్ రావడానికి కారణం ఈ ల్యాండ్ కదా. సో ఈ ల్యాండ్ వాడుకున్నందుకు సో వీళ్ళు కూడా కొంచెం తిరిగి ఇచ్చారనమాట. మీరు శ్రీమంత్ వచ్చిన డైలాగ్ ఉంటుంది కదా, మనం ఎంత కొంత తీసుకున్నాం దాన్ని తిరిగి ఇచ్చారనుకొని చెప్పి. సో తిరిగి ఇచ్చే కాన్సెప్ట్నే సిఎస్ఆర్ అంటారు అనమాట. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దీని కింద ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉమెన్ కోసం, చిల్డ్రన్ కోసం ఎలా అయితే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని తెలుసుకునేదానికి ఒక పోర్టల్ పెట్టారు. దాని మీద పంకుడి పోర్టల్ అంటాం అనమాట. అది నెక్స్ట్ నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోర్ డివైస్ డేటా నేషనలైజ్డ్ నోవు తిరగట్లేదు నాకు. నేషనలైజ్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజరింగ్ సిస్టమ్ అనమాట. ఇదేంటంటే నెక్స్ట్ జనరేషనల్ షీల్డ్ అగైన్స్ టెర్రరిజం అనమాట. ఎన్ఎస్సి గ్యారిసన్ అని అంటారు అనమాట. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2011లో మనకు ఒక 2011 మనకి మేజర్ సినిమాలో అవుతుంది కదా, మేజర్ సినిమాలో తాజ్ హోటల్స్, నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుండే కదా. సో ఈ పోర్టల్ ఏం చేస్తుంటుందంటే అన్ని టెర్రరిజం ఎక్కడ జరుగుతుందో అన్ని కలిపి ఒక రకంగా ఒక యూనిఫైయింగ్గా చేస్తానమాట. నేను ప్రగతి పోర్టల్లో ఎలా అయితే వేరియస్ డిపార్ట్మెంట్స్ కలుపుతుందో, సో ఈ ఎన్ఎస్సి గ్యారిసన్ ఏం చేస్తుందంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది స్టోర్ చేస్తే స్టాండర్డ్ అనలైజ్ చేస్తానమాట. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోర్ డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ హైగా టెర్రరిజం జరిగిందో ఆ ప్లేస్ అన్నీ కలిపి అనలైజ్ చేస్తుంది, ఏం జరిగింది చెప్పి. సో ఆ అనలైసిస్ వల్ల మనం జాగ్రత్త పడతాం నెక్స్ట్ టైం ఏ జరగకుండా చూడడం కోసం. అదనమాట. చూడండి దీంట్లో ఏముందంటే బాంబ్ బ్లాస్ట్ రిలేటెడ్ డేటా సిన్స్ 1999. దీని ఏమేంటంటే వన్ నేషన్ వన్ ఐడెంటిటీ ఫర్ డేటా రిపోజిటరీ. అంటే ఒకసారి ఓపెన్ చేయగానే మీకు తెలిసిపోవాలన్నమాట ఇక్కడ జరిగింది హాట్స్పాట్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్కువ ఇది జరుగుతుంది, అక్కడ జరుగుతుంది అనుకొని చెప్పి. నెక్స్ట్ మీకు నాకు చెప్పాను కదా, ఇండియన్ ఫ్లాగ్షిప్ మిషన్ అనుకొని చెప్పి ఎక్స్పర్ట్ ప్రమోషన్ మిషన్ అనమాట. ఇది ఎక్స్పర్ట్ ప్రమోషన్ మిషన్ కదా, ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో ఈ ఫ్లాగ్షిప్ ప్రమోషన్ మిషన్ కింద ఏంటంటే మీకు చెప్పాను కదా ఎక్స్పోర్ట్ పెంచడం అనమాట. ఎక్స్పోర్ట్ పెంచడమే దీని తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో 2 ఇంటిగ్రేట్ సబ్సిమ్స్ ఉన్నాయన్నమాట. నేను మీకు చెప్పాను కదా అవార్డ్స్లో ఎలా అయితే సబ్ అవార్డ్స్ ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో సబ్ స్కీమ్స్ అనమాట. 2 కలిపితే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అవుతుంది అనమాట. అందులో ఫస్ట్ అంటే నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ. నిర్యాత్ ప్రోత్సాహన్ ఏం జరుగుతుందంటే ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేస్తారనమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారంటే మీకు డబ్బులు ఇవ్వడం, లోవర్ ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు నిర్యాత్ ప్రోత్సాహంలో. నిర్యాత్ దిశ అంటే మీకు దిశానిర్దేశం చేస్తారు. అంటే ఏంటి, మీ తరపు ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ చేయడం, లేదా బయ్యర్కి ట్రేడర్కి మధ్యన ఫెసిలిటేషన్ కల్పించడం, ఇవన్నీ చేస్తారనమాట. సో చూడండి దీనికి సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు, ఆర్బీఐ రెగ్యులేటర్ సపోర్ట్ చేస్తారు అనమాట దీనికి. సో ఇది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో అడగవచ్చు. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనమాట. అర్థమైంది లేదా. సో ఇది దేని కింద వస్తుంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ టు ఇంక్రీజ్ కాంపిటేటివ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అండ్ డిజిటల్ గవర్నెన్స్ ఫర్ ఎక్స్పోర్టింగ్ అనమాట. ఇది దానికి ఆబ్జెక్టివ్ అనమాట. ఇది అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిర్యాత్ ప్రోత్సాహం, నిర్యాత్ దిశ. నిర్యాత్ దిశ అంటే దిశానిర్దేశం, ప్రోత్సాహం అంటే ప్రోత్సహిస్తారనమాట, డబ్బుల ద్వారా అలా ప్రోత్సహిస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడతో మీకు పాలిటీ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు ఐఆర్ తాలూకా కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి ఇక్కడ. సో కింద టైం స్టాంప్స్ కూడా పెట్టుంటాను, మీకు కావాలంటే ఆ టైం స్టాంప్స్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఏం పర్లేదు. ఫస్ట్ ఆపరేషన్ హాకై.
ఆపరేషన్ హాక్ ఏంటంటే యుఎస్ స్ట్రైక్స్ అగెన్స్ట్ ఐఎస్ఐఎస్ టార్గెట్స్ ఇన్ సిరియా అనమాట. సిరియాలో ఐఎస్ఐఎస్ అని ఉంది కదా ఉగ్ర సంస్థ. సో ఆ ఉగ్ర సంస్థకి టార్గెట్ చేసుకొని యుఎస్ అని ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి అనమాట. సో ఆ ఆపరేషన్ పెట్టిన పేరు ఆపరేషన్ హాకే అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ హాకే ఈక్వల్స్ టు యుఎస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మున్రో డాక్ట్రిన్, ది యుఎస్ ఫారెన్ పాలసీ 1823 అనమాట. సో ఇదేంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్లో ఇది పక్క ఉంది ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్ అనమాట. సో ఈ డాక్టర్ ఏం చెప్తుందంటే అసెప్టింగ్ దట్ వెస్టర్న్ హెమిస్ఫియర్ ఇస్ ద ఎక్స్క్లూజివ్ స్పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ అండ్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ హాస్టల్ అగైన్స్ యుఎస్ అనమాట. ఏంటంటే ఇది మన భూమి కదా, మీకు చెప్పాను కదా ఈస్టర్న్ హెమిస్ఫియర్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పి. సో వెస్టర్న్ హెమిస్ఫియర్ మొత్తం మా ఆధీనంలో ఉంటుందని, అంటే యుఎస్ ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే ఇది మా అడ్డా, మా ఏరియా అడ్డా. సో మా ఏరియా అడ్డాకి ఎవరైనా వస్తే మాత్రం ఊరికది లేదని చెప్పి 1823లో అప్పుడు మున్రో అని ఉంటాడు అనమాట. మున్రో అనే దేశ ప్రధాని అతను పెట్టిన ఫారిన్ పాలసీ అనమాట. దాన్ని మున్రో డాక్టర్ అంటాం. అంటే వెస్ట్ హెమిస్ఫియర్ అంతా మా అడ్డా అని చెప్పి యుఎస్ చెప్పిందనమాట. అది. నెక్స్ట్ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్. ఇదేంటంటే మీకు అంతా తెలుసు కదా, లైక్ ఏంటంటే సెమీ కండక్టర్స్ ప్రొడ్యూస్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే కంట్రీస్ కొన్ని కలిసి ఈ ప్యాక్స్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఏర్పడ్డాయి అనమాట. చూడండి, ఎయిమ్స్ టు సెక్యూర్ సిలికాన్ సెమీ కండక్టర్ ఏ క్రిటికల్ సప్లై చైన్స్ ఎమిడ్ రైజింగ్ జియో పొలిటికల్ అండ్ టెక్నికల్ కాంపిటేటివ్నెస్ అనమాట. అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల సిలికాన్ ర్యామ్ ఎంత తెలిసి ఉంటుంది కదా, ర్యామ్ రేట్లు పెరిగాయని చెప్పి ఇప్పటి నుంచే కాదు జనవరి నుంచి పెరుగుతున్నాయి అనమాట. సో వాళ్ళందరూ కలిసి గ్రూప్గా ఏర్పడ్డారు అనమాట. సో ఇండియా రీసెంట్లీగా ఆ ఇనిషియేటివ్లో జాయిన్ అయింది అనమాట. అది ప్యాక్స్ సిలిక్ ఇనిషియేటివ్ అంటే మనకి సిలికాన్ ఇండస్ట్రీ కింద గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్. స్పెయిన్ రీసెంట్లీ జాయిన్ అయింది అనమాట. సో ఇండియన్ పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో లైక్ స్పెయిన్ అనేది రీసెంట్గా మెంబర్ అయిందనమాట. సో ఇదేంటంటే ఇట్స్ నాన్ ట్రీటీ వాలంటరీ కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాక్టికల్ మ్యారిటైమ్ కొలాబరేషన్ అమాంగ్ మైనర్ కంట్రీస్ లైక్ ఇండో పెసిఫిక్ అనమాట. అంటే ఏంటంటే ఇది పసిఫిక్ ఓషన్ కదా, పసిఫిక్ మహాసముద్రం. ఇది పసిఫిక్ మహాసముద్రం అనుకోండి. ఈ పసిఫిక్ మహాసముద్రం కంట్రీస్ లైక్ అంటే వియత్నాము, ఈ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్, శ్రీలంక, ఇండియా. సో ఇవన్నీ ఏంటంటే ఒక లైక్ మైండెడ్ అనమాట. అంటే ఈ రకం ఉంటే బాగుంటుంది అంటే కోఆపరేషన్ చేసుకోవడం అనమాట. దానికోసం ఇనిషియేటివ్ పెట్టారనమాట, ఇండియన్ పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్. నెక్స్ట్ యుఎస్ విత్డ్రాస్ ఫ్రమ్ WHO. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. సో ఒకప్పుడు ఏంటి, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మెయిన్ ఫండింగ్ ఇదంతా అప్పుడు యుఎస్ ఇచ్చేది అనమాట. బట్ ఏమైంది, ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ WHO అనేది యుఎస్ తాలూకా ఇంట్రెస్ట్కి అగ్నిస్ట్గా ఉంది, దీనివల్ల మా డబ్బులు వేస్ట్ అవుతుందని చెప్పి దాని నుంచి మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నాడు అనమాట. సో దాన్ని తీసుకున్నాను అనమాట. అది. నెక్స్ట్ ఈ WHO అనేది 7th April 1948లో స్థాపించారు. సో అందుకోసం మనం 7th April వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట మనం. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ అనమాట. గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ ఇదేంటంటే చూడండి, ఒకసారి మీకు ఇంగ్లీష్లో అవుతుంది, మీకు ఈజీగా అర్థం చూడండి ఒకసారి. GFCs గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ ఆర్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్లాగ్షిప్ మల్టీ స్టేట్ హోల్డర్ నాలెడ్జ్ స్టేట్ designed as time-bound invitation only think tanks that generate forward-looking insights and emerging global challenges and opportunities. అంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీ, ఫ్యూచర్లో రావాల్సిన ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ రావాల్సిన సొల్యూషన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం కోసం కొంతమంది థింక్ చేస్తారన్నమాట, కొంత ప్రొఫెషనల్స్. సో దీన్ని మనం ఏమంటే కౌన్సిల్స్ అంటాం అనమాట. గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ అంటాం అనమాట. సో ఈసారి UAE ఉంది కదా, సో ఈ UAE యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి నెక్స్ట్ 5 years వరకు ఈ గ్లోబల్ కౌన్సిల్స్ అనేవి వాటి దగ్గరే అంటే నా కంట్రీస్లోనే ఉంటాయి అనుకొని చెప్పి డిసైడ్ అయిందనమాట. సో ఈ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ అనేవి దేని ఏ ఇన్స్టిట్యూషన్ కింద వచ్చిందంటే WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫ్రంట్ ద్వారా వచ్చిన ఇదనమాట. సరే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మీకు చెప్పే కదా ఇందాకలన్నీ. సో దాని లోపల వచ్చిన ఒక ఆఫ్ షూట్ అనమాట గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే చెప్పే కదా, టైమ్ బోర్డ్ ఇన్విటేషన్ థింక్ ట్యాంక్స్ అనమాట. థింక్ ట్యాంక్స్ ఎవరికైతే మనకి ఇండియాకి అయితే నీతి ఆయోగ్ ఉందో, సో WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ IRENA ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ.
వరల్డ్స్ ఓన్లీ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇస్తాడు కొన్ని క్వశ్చన్లు స్టేట్మెంట్ ఇస్తాడు. ఇరీనా ఈజ్ ద ఓన్లీ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ అని ఇస్తారన్నమాట. సో ఇట్ ఇస్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఓన్లీ అని చెప్పి కొంచెం తప్పు కొట్టేస్తుంటారు, కానీ రాంగ్ అనమాట ఇది. సో ఇండియా అనేది ఈ ఇరీనాలో మెంబర్ అనమాట. ఫౌండింగ్ మెంబర్స్లో 75 మెంబర్స్లో ఫౌండింగ్ మెంబర్. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే బోన్ అనేది జర్మనీ. మీకు వరల్డ్ మ్యాపింగ్ సిరీస్లో మీకు చెప్పాను. సో బోన్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ జర్మనీ అనుకొని చెప్పి అలా. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే అబుదాబీలో ఉందన్నమాట. అబుదాబీలో ఉంది. నెక్స్ట్ దీని ఎయిమ్ ఏంటి? దీనికి ఏమో క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, ఎనర్జీ యాక్సెస్, ఎనర్జీ సెక్యూరిటీ, గ్రీన్ ఎకనామిక్ గ్రోత్. సో ఇవి మీరు చదువుకున్నా సరే అర్థమైపోద్ది. నెక్స్ట్ హవానా సిండ్రోమ్. ఇది హెల్త్ ఇష్యూ అనమాట. ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ న్యూరలాజికల్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకి యూఎస్లో ఉన్న మెరైన్స్ ఉంటుంది. మెరైన్స్ అంటే తెలుసు కదా, లైక్ ఎలా చెప్పాను, ఆర్మీ సోల్జర్స్. సో ఆర్మీ సోల్జర్స్ ఏంటంటే కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్ అంటే అంతు తెలియని విధంగా న్యూరలాజికల్ ఫిజికల్ సిమ్టమ్స్ రావడం మొదలయ్యాయి అనమాట. జబ్బు రావడం మొదలైంది. దాని రీజన్ ఎవరికి తెలియదు అనమాట. అర్థమైంది కదా. సో అనానమస్ హెల్త్ ఇన్సిడెంట్స్ అనమాట. సో ఈ తాలూకు రాంగ్ ఎందుకు వస్తుందో తెలియదు, పర్టికులర్ రీజన్ తెలియదు అనమాట. సో దీన్ని మనం ఏమంటాం, దీన్ని వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే హవానా సిండ్రోమ్ అని చెప్పారనమాట. హవానా సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ ఏ అనామలస్ హెల్త్ ఇన్సిడెంట్స్ రిఫర్స్ టు అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ న్యూరలాజికల్ ఫిజికల్ సిమ్టమ్స్ అనమాట. అంటే గుర్తు తెలియని వైరస్లకి వీటిని మనం జనరల్ టైమ్గా యూజ్ చేయడం కోసం హవానా సిండ్రోమ్గా మనం పరిగణిస్తాం అనమాట. ఇవి అయ్యారు తాలూకా కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ GS3 అనమాట. సో GS3లో ఏమేమి ఉంటాయంటే ఎకానమీ, ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఇంకేముంటాయి, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ GS3 కింద ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఇవి డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి GS3లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఇండియా బికేమ్ వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్. అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే చైనా టాప్ ప్లేస్ ఉండేది అనమాట, రైస్ ప్రొడ్యూసింగ్లోన. సో ఈ ఇయర్ ఏంటంటే మనం చైనాని ఓవర్టేక్ చేసాం అనమాట. చైనా మొత్తం ప్రొడ్యూసింగ్ అని చేసింది 145 మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేసింది. బట్ మన ఇండియాలోనే 150 మిలియన్ టన్స్ అనేది ప్రొడ్యూస్ చేసింది అనమాట. మనకి ఈ తాలూకా ఈ రిపోర్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో అడగరు. బట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనమాట. సో మన తెలంగాణ అనమాట టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనమాట. అంటే రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్లో టాప్ ప్లేస్ తెలంగాణ అనమాట. చాలామంది పంజాబ్ పెట్టేస్తుంటారు, కానీ పంజాబ్ రాంగ్. తెలంగాణ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ వెస్ట్ బెంగాల్, ఫోర్త్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. The PFRDA, Pension Fund Regulatory and Development Authority, set up a expert level committee under MS Sahu. ఇది అంటే నార్మల్గా ఎలా అంటే మనకి SSC ఎగ్జామ్ డైరెక్ట్గా అడుగుతారు కదా, కొత్త చైర్మన్ ఎవరు అని అనుకొని చెప్పి, అంతే. ఇది ఇంకేదో పెన్షన్ పేమెంట్స్ కోసం పేర్లోనే ఉంటుంది అనమాట, డైరెక్ట్గా ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్ ఇండెక్స్ అనమాట. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. మీకు ఎక్స్పోర్ట్ తాలూకు న్యూస్ అనేది GS1లో వచ్చింది, GS2లో కూడా వచ్చింది, ఇప్పుడు GS3లో కూడా వచ్చింది అనమాట. సో ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, ఇది మెయిన్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనమాట. సో ఇది ఎవరు చేస్తారంటే నీతి ఆయోగ్ తెలుసు కదా మీ అందరికీ, లైక్ ఇండియన్ థింక్ ట్యాంక్ అనమాట. మీకు ఇందులో ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను థింక్ ట్యాంక్స్ అనుకొని చెప్పి. మన దుబాయ్లో కొత్తది పెట్టారు, గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ అనుకొని చెప్పి. సో ఆ థింక్ ట్యాంక్ కలుగు ఈ నీతి ఆయోగ్లో మన ఇండియా తాలూకా థింక్ ట్యాంక్ అనమాట. సో ఈ ఇండెక్స్లో ఏముంటుందంటే ఎక్స్పోర్ట్ రెడీనెస్, కాంపిటేటివ్నెస్, కెపాసిటీ ఆఫ్ ఇండియన్ స్టేట్ అండ్ యూటీ అట్ సబ్నేషనల్ లెవెల్ అనమాట. అంటే మనం ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అనే విధంగా చెప్తారు అనమాట. నెక్స్ట్ ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో 4 కీ పిల్లర్స్ ఉంటాయి అనమాట. మీరు డైరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సింది ఏం లేదు. ఏముంటాయంటే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా, బిజినెస్ ఎకోసిస్టమ్, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్, దాంట్లో వెయిటేజ్ అనమాట ఇది. సో ఇది అడగరు. మ్యాక్స్ అడిగేది ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, నీతి ఆయోగ్ ఇస్తాడు అనమాట, అంతే. నెక్స్ట్ చూడండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇది మనకి డైరెక్ట్గా ఎకానమీలో డైరెక్ట్ మీకు బ్యాంకింగ్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ చెప్పాను మీకు. దాంట్లో ఒకటి ఏంటంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. ఏంటంటే అప్పుడు ఏం చేశారంటే UCCB లైసెన్స్ అనేది రద్దు చేశారు అనమాట కొన్ని ఇయర్స్ కిందట. సారీ, నాకు కొంచెం సో RBI అనేది మళ్ళీ రీఓపెనింగ్ చేసింది అనమాట. అంటే UCC బ్యాంక్స్ కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలంటే లైసెన్స్ అనేది రీఓపెనింగ్ చేసింది అనమాట. సో UCB అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ తెలుసు కదా మీ అందరికీ. సో ఇదంతా మీరు చదువుకుంటే తెలిసిపోద్ది. మీటర్లు అనేది డైరెక్ట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసింది అనమాట, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎక్కడ రిజిస్టర్ అయిందంటే కాంచీపురం తమిళనాడులో రిజిస్టర్ అయింది అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏ రెగ్యులేషన్ కింద వస్తుంది? బ్యాంక్ రెగ్యులేషన్ 1949 కింద వస్తుంది అనమాట. అర్థమైంది లేదా? సో చాలా మంది ఏంటంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా ఆర్బీఐ యాక్ట్ కింద వస్తాయని అనుకుంటారు అనమాట. ఆర్బీఐ యాక్ట్ కింద రావు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వస్తుంది 1949. దీన్ని మళ్ళీ అమెండ్ చేశారు 2020లో. అదనమాట. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎవరితో కంట్రోల్ ఉంటుందంటే ఆర్బీఐ ప్లస్ స్టేట్ గవర్నమెంట్. ఆర్బీఐ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ వరకు కంట్రోల్ ఉంటుంది అనమాట అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో. సెకండ్, వింగ్స్ ఇండియా, ఏషియాస్ లార్జెస్ట్ సివిలేషన్ ఈవెంట్ అనమాట. సో వింగ్స్ ఇండియా అనేది ఒక ఏవియేషన్ ఈవెంట్ అనమాట. సో మీకు గుర్తుందో లేదో, లాస్ట్ కొన్ని మంత్స్ కిందట మనకి ఏంటంటే దానికి ఏం జరుగుతుందంటే ఏఐ తాలుగా చేశారు అక్కడ. డాగ్ అంటే చైనా నుంచి రోబోట్ డాగ్ని మన ఇండియాకి తెచ్చుకొని పెద్ద ఇదైంది కదా, గల్గోటి యూనివర్సిటీ సంథింగ్ ఏదో. సో అలా ఏంటవుతుందంటే ఏషియాస్ లార్జెస్ట్ సివిలేషన్ ఈవెంట్ అనమాట. మన ఏషియాలో అన్నిటికంటే పెద్ద ఈవెంట్ అనేది వింగ్స్ ఇండియా అవుతుంది అనమాట. ఇదంటే బైఎన్నియల్ అనమాట, అంటే 2 years ఒకసారి ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది. సో ఈ ఇయర్ తాలూకా జరిగిన ఆ ఈవెంట్ తాలూకా థీమ్ ఏంటంటే పేవింగ్ ద ఫ్యూచర్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది? హైదరాబాద్ జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వింగ్స్ ఇండియా అనేది ఇండియాలో జరుగుతుంది. ఈ సంవత్సరం హైదరాబాద్లో జరిగింది. ఏషియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అనమాట. నెక్స్ట్, ఆర్బిటాయిడ్స్ ఐసాట్ అనమాట. ఇది ఏంటంటే లైక్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఇదనమాట. ఇదేంటంటే ఇది ఏం చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది స్పేస్ అనమాట. సో స్పేస్లో మీకు తెలుసు కదా, లైక్ నార్మల్గా అన్ని శాటిలైట్స్ అన్ని తిరుగుతుంటాయి కదా. సో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఆ శాటిలైట్ తిరుగుతూ ఏడవుతుంటే వాళ్ళకి ఫ్యూల్ అయిపోద్ది అనమాట. ఫ్యూల్ అయిపోతే కింద పడిపోతాయి అనమాట. కింద పడిపోయి అది మొత్తం నష్టం జరిగిపోద్ది. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంటే ఆర్బిటైడ్ ఐసాట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, స్పేస్ ఉంది కదా, స్పేస్ మొత్తం చుట్టూ తిరుగుతుంటాయి కదా శాటిలైట్స్. అక్కడికి డైరెక్ట్గా మన ఈ ఆర్బిటైడ్ శాటిలైట్ వెళ్ళి అక్కడ డాక్ అవుద్ది అనమాట. దాన్ని తగులుకొని మెటీరియల్స్ ఏమైనా లేదా ఫ్యూల్ ఏమైనా పంపిస్తారనమాట. సో ఆ విధంగా ఇది కింద పడిపోకుండా ఆపుతుంది అనమాట. సో మనకి కాస్ట్ కటింగ్ అవుతుంది. సో ఇదే ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ ఎ టార్గెట్ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ టు డెమాన్స్ట్రేట్ ఫ్యూల్ ట్రాన్స్ఫర్, పవర్ ట్రాన్స్ఫర్, డేటా ట్రాన్స్ఫర్ ఇన్ ఆర్బిట్ యూజింగ్ ఏ స్టాండర్డ్ డాకింగ్ అండ్ రీఫ్యూల్ ఇంటర్ఫేస్ అనమాట. చెప్పాను కదా, అంటే తిరుగుతుందని డైరెక్ట్గా అడిగి డాక్ అయ్యి చేసుకుంటుంది అనమాట. మీ అందరూ తెలిసి ఉంటుంది లేదో, ఇంటర్స్టెల్లర్ సినిమాలోన కుపర్స్ ప్లానెట్లోకి వెళ్తారు అనమాట. మన కుపర్స్ ప్లానెట్, మ్యాన్స్ ప్లానెట్లోకి వెళ్ళినప్పుడు అది తిరుగుతుంది అనమాట. ఇంటర్స్టెల్లర్లో డాక్ చేస్తారు అనమాట, డాకింగ్ అనమాట. ఒకసారి చూపిస్తాను, సరేనండి. డాకింగ్ కదా, చూడండి, డాकिंग इंटरस्टेलर। क्लास 11th को लाइटली मत लो राजे, चूज उदय प्रो या फिर गो ऑल इन वन विद సగం చూడండి ఇక్కడ చూపిస్తాను. చూసారా ఇక్కడ డాక్ అవుతుంది, చూడండి ఒకసారి మీరు క్లియర్ చూడండి. చూసారా ఇగో ఇక్కడ గమనించలేదు ఇక్కడ. సో ఇది ఆల్టోల్ అనమాట. దీన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటాను అనమాట. సో ఏంటంటే ఈ స్పేస్ ఉన్నప్పుడే డాక్ అయ్యేలాగా. సో దాన్ని ఆర్బిటాయిడ్స్ ఐసాట్ అంటారు అనమాట. నెక్స్ట్ గ్రీన్ వాల్ లిమిట్ ఏంటంటే చూడండి, ఇది కొంచెం టెక్నికల్ టర్మ్ అనమాట. న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంటుంది అనమాట. న్యూక్లియర్ ఫ్యూజన్ అని అనుకోని. సో ఫ్యూజన్ ఏంటంటే ఇది ప్లాస్మా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో ఇంకా అవి డెన్స్ అయ్యి ఇంకా పగిలిపోతే అవి ప్లాస్మాలాగా డివైడ్ అవుతాయి అనమాట. అర్థమైంది లేదా? సో ఈ ప్లాస్మాలా కన్వర్ట్ అవ్వడానికి కోసం అయ్యే ఆ లిమిట్ మనం గ్రీన్ వాల్ లిమిట్ అంటాం అనమాట. సో ఏం జరిగిందంటే రీసెంట్గా చైనా ఈస్ట్ ఫ్యూజన్ రియాక్టర్ చైనాలో ఈస్ట్ ఫ్యూజన్ రియాక్టర్ ఈ లిమిట్కి 65% అచీవ్ అయిపోయింది అనమాట. అర్థమైంది లేదా? అంటే గ్రీన్ వాల్ లిమిట్ కంటే, అంటే ఈ లిమిట్ దాటిపోతే పార్టికల్స్ అనేవి ఫ్యూజన్లో మారిపోతాయి. సో ఈ లిమిట్ కంటే 65% ఎక్స్ట్రాగా చైనా ఈస్ట్ ఫ్యూజన్ రియాక్టర్ అచీవ్ చేసింది అనమాట. అందుకోసమే గ్రీన్ వాల్ లిమిట్ మనకి న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ డస్ట్ ఎక్స్పెరిమెంట్ DX ఏదంటే ఇది మీకు ఇందులో చెప్పాను, గుర్తుందో లేదా? కొత్తగా మనకి ఎన్విరాన్మెంట్ ల్యాబొరేటరీ పెట్టారని చెప్పి న్యూఢిల్లీలోన. సో అలానే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అని ఉంటుంది అనమాట అహ్మదాబాద్లోన. ఇస్రో ద్వారా ఉంటుంది అనమాట. ఇది ఏం చేసిందంటే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ కాస్మిక్ డస్ట్ డిటెక్టర్ డిజైన్ టు డిటెక్ట్ మెజర్ హై స్పీడ్ ఇంటర్ప్లానెటరీ డస్ట్ పార్టికల్స్ ఇంపాక్టింగ్ ఎర్త్ అట్మాస్ఫియర్. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది మన ఎర్త్ నుంచి వేరియస్ ఏదైనా ఆస్ట్రాయిడ్ నుంచి ఇవన్నీ అవుతాయి కదా దానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ ఉన్నాం అనుకోండి, మనకు ఒకసారి ఏదో ఒక ఆస్ట్రాయిడ్ గుర్తుడానికి వచ్చింది అనుకోండి, దానికి స్పేస్లో నాశనం చేసడం కోసం
క్రియేట్ చేసింది డస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది ఆల్రెడీ అమెరికా కూడా ఒక మోడల్ తయారు చేసింది. బట్ ఏంటంటే అవి పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ సంబంధించి అనమాట. బట్ ఇదేంటంటే ఇది డస్ట్ పార్టికల్స్ కూడా ఇరిపోయినట్టుగా అనమాట. చూడండి ఈ డస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏవో పార్టికల్స్ ఉంటాయంటే ఆస్ట్రాయిడ్ కొలజన్స్, కాస్మిక్ ఎరోజన్, కాంపిటీ డెబ్రిస్ అనమాట. ఇవన్నీ కూడా ఇంటర్ప్లానెటరీ డస్ట్ పార్టికల్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ హ్యూమనాయిడ్ రోబో ఏ సర్జన్ అనమాట. ఇదేంటంటే మన డైరెక్ట్గా హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. ఇది మనకి ఎక్కడ లైక్ ఇదంత అవసరం లేదు, జస్ట్ ఇయర్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటే ఏఎస్సి అర్జున్ అంటే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి హ్యూమనాయిడ్ రోబో అనమాట. ఏ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్. కొన్ని ముసలు ఏం చేస్తాడు ఎగ్జామ్లోన ఏఎస్సి అర్జున్ ఈజ్ రిలేటెడ్ విచ్ ఫస్ట్ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదో చేస్తాడు అనమాట. మనం ఏమనుకుంటాం అర్జున్ ఫనీ నెక్స్ట్ అగ్ని ఇవన్నీ అనుకొని చెప్పి మనం పెట్టేస్తుంటాం అనమాట. అందుకోసం ఇంపార్టెంట్. ఏఎస్సి అర్జున్ అంటే హ్యూమనాయిడ్ రోబో అనమాట, అంత ఇంకేం లేదు. వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనమాట. ఇది మీకు ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, రోడ్ అనుకోండి. ఇక్కడ నైట్ టైం రోడ్ వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి ఒక కార్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక కార్ వచ్చింది అనమాట. నైట్ టైం ఏంటి ఈ కార్ వచ్చినప్పుడు తెలియదు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా రోడ్ సైడ్ కనిపించడం చీకటి అయిపోవడం వల్ల రెండు గుద్దుకునే ఛాన్సులు ఉంటాయి అనమాట. అలా కాకుండా ఏం చేస్తారంటే కార్కి ఆల్రెడీ ఒక సిమ్ కార్డ్లో పెడతారనమాట. కార్కి సిమ్ కార్డ్ లాగా ఇక్కడ కూడా కార్కి సిమ్ కార్డ్లో ఉంటుంది అనమాట. అర్థమైంది లేదా? సో ఈ రెండు దగ్గరికి వచ్చినప్పుడు సిమ్ కార్డ్ యాక్టివేట్ అయిపోయి తెలుస్తుంది అనమాట. ఇంకోటి వస్తున్నాం చెప్పి మనం సైడ్ అయిపోతాం అనమాట. దాన్ని మనం వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటారు అనమాట. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ దట్ అలౌస్ వెహికల్ టు డైరెక్ట్లీ ఎక్స్చేంజ్ డేటా విత్ నియర్ బై వెహికల్స్ వితౌట్ రిలయింగ్ ఆన్ మొబైల్ నెట్వర్క్. అంటే ఇప్పుడు ఈ సిమ్కి ఏంటి, మన సిమ్ యూజ్ చేయాలంటే మొబైల్ నెట్వర్క్ కావాలి కదా. బట్ ఇది మొబైల్ నెట్వర్క్ అక్కర్లేదు అనమాట. అంతే. ఎయిమ్ ఏంటి, ప్రివెంట్ కొలిజన్స్. ఎయిమ్ రియల్ టైమ్ వార్నింగ్ అనమాట, ఇంకేం లేదు. ఇంప్రూవ్ బ్లైండ్ స్పాట్ సేఫ్టీ, సడన్ బ్రేకింగ్ అనమాట, ఇంకేం లేదు. చూడండి సిమ్ టైప్లో ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ బీపెన్ బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్ అనమాట. ఇదేంటంటే 21 క్యారెట్స్ యూనిక్ కోడ్ అనమాట. ఇదేం చేస్తంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ కార్డు ఉందనుకోండి. ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్స్ ఉంటుందో అంటే బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనే వ్యక్తి గవర్నమెంట్కి ఎలా తెలుస్తున్నాడు అనుకోండి. నాకంటూ ఒక గవర్నమెంట్ ఒక కార్డుకి క్రియేట్ చేసి నాకు యూనిక్ నెంబర్ పెట్టారు అనమాట. సో యూనిక్ నెంబర్ పెడితే నాకు ఎన్ని సంవత్సరాలు, నేను ఏం చేశాను, మొత్తం తెలిసిపోతుంది కదా. సేమ్ ఇదే విధంగా ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ ఇప్పుడు పేలిపోతున్నాయి కదా. సో ఏంటంటే మనం అయిపోయినా సరే ఏదో యూజ్ చేస్తుంటాం. బట్ ఏం చేస్తారు, ఈ బ్యాటరీకి ఒక సీరియల్ నెంబర్ పెడతారు అనమాట. సో సీరియల్ నెంబర్ పెట్టి ఇది ఎన్ని ఇయర్స్ అయింది అనుకుని కనిపెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెకింగ్ కార్డ్కి వస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. సో అది బీపెన్ అనమాట. ఇది ఆధార్ లాగా బీపెన్ అనమాట. ఇది ఎందుకోసం అంటే ఈ బ్యాటరీస్ టు ఎన్ష్యూర్ లైఫ్ సైకిల్ ట్రేసబిలిటీ అండ్ ఎఫిషియెంట్ రీసైక్లింగ్ అనమాట. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. లైక్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ బయోబిటమిన్ అంటే తెలుసు కదా మీకు. ఏంటంటే మన తార్ రోడ్లు వేస్తున్నాం కదా. సో ఈ రోడ్లు వేసినప్పుడు మీరు తార్ యూజ్ చేస్తుంటారా. సో ఈ తార్ అనేది ఏంటి మనకి పెట్రోలియం నుంచి వస్తుంది అనమాట. బట్ ఏంటి పెట్రోల్ నుంచి కాకుండా డైరెక్ట్గా అంటే మనకి ఇప్పుడు చూస్తుంటారు కదా స్టబుల్ బర్నింగ్. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఎలా చెప్పాలి, చూడండి ఇప్పుడు పొలంలోన మనం గడ్డి పండిస్తారా, మొత్తం వరి అంతా కోసిన తర్వాత ఒక గడ్డి మొత్తంలో మిగిలిపోతాయి కదా, దాని నుంచి చేస్తారనమాట. దాన్ని రైస్ట్రా అంటారు అనమాట. దాని నుంచి బయోవిటమిన్ క్రియేట్ చేస్తారనమాట. సో ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ ది బయోవిటమిన్. ఇది ఎన్విరాన్మెంట్ గోల్స్ కింద ఓ రకంగా మనం స్టెప్ వేసినట్టుగా. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే చూడండి. ఫస్ట్ ఫార్మ్ రెసిడ్యూ అంటే రైస్ట్రా ఇవన్నీ అనమాట. దీన్ని పైరాలసిస్ అంటే ఏంటి తెలుసు కదా, హై హీట్ వితౌట్ ఆక్సిజన్ కింద ఇవ్వడం అనమాట. అయినప్పుడు బయో ఆయిల్ వస్తాయి అనమాట. దీని నుంచి మనం బ్లెండ్ చేసి బయోవిటమిన్ అని క్రియేట్ చేస్తాం. అర్థం లేదా? సో ఇదేంటి, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే రోడ్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ, అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మనం యూజ్ చేసుకోవచ్చు తారలాగా, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అంటే గూగుల్ ద్వారా చేసింది అనమాట. సో ఇదేంటంటే సన్ క్యాచర్ అంటే ఇప్పుడు మీ అందరూ తెలిసే లేదా అందరూ వాడుతున్నారు. నెక్స్ట్ గేమ్స్ ఎక్కువ వాడుతున్నారు, చాలా వాడుతున్నారు కదా. సో ఇవన్నీ వాడాలంటే మనకి హ్యూజ్ ఉండాలన్నమాట, డేటా సెంటర్లో ఉండాలన్నమాట, ప్రాసెసింగ్ సెంటర్లో ఉండాలంటే హ్యూజ్ డేటా సెంటర్లో ఉండాలన్నమాట. సో ఇవేంటంటే ఇవి మన ఈ ప్రజెంట్ అయితే ఇవి లైక్ మన ఎర్త్లో ఉన్నాయి అనమాట, అంటే ఎర్త్లోన. సో ఇవి యూజ్ చేయాలంటే హ్యూజ్ ఎనర్జీ కావాలన్నమాట. ఇది కూల్ చేయడం కోసం హ్యూజ్ వాటర్ కావాలన్నమాట. సో ఈ డేటా సెంటర్స్ లేట్ అవుతుందంటే హ్యూజ్ బర్డెన్ అవుతుంది అనమాట, లైక్ నేచురల్ రిసోర్స్ మీద. సో గూగుల్ ఏం చేయాలనుకుంది, గూగుల్ మిగతా మెటా నెక్స్ట్ ఈ మన స్పేస్ ఎక్స్ టెస్లా ఇవన్నీ ఏం చేయాలనుకున్నారంటే లైక్ ఈ డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎర్త్ మీద కాకుండా స్పేస్ మీద క్రియేట్ చేయాలనుకున్నాయి అనమాట. సో దానికోసమే క్రియేట్ చేసిన ఒక ప్రాజెక్ట్ అంటే అది ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనమాట. అర్థమైంది చూడండి ఒకసారి. ఇట్ ఈస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ టు ప్లేస్ డేటా సెంటర్స్ ఇన్ లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఆపరేటింగ్ కంటిన్యూస్లీ ఆన్ సోలార్ పవర్ టు రన్ ఎనర్జీ ఇంటెన్సివ్ వర్క్లోడ్స్ అనమాట. ఇది నెక్స్ట్
నిఫా వైరస్ ఇది జూనాటిక్ డిసీజ్ అనమాట. జూనాటిక్ డిసీజ్ అంటే ఏంటంటే జంతువుల నుంచి హ్యూమన్స్కి. జూనాటిక్ డిసీజ్ అంటే ఏంటంటే హ్యూమన్స్ టు జూనాటిక్ అంటే యానిమల్స్ టు హ్యూమన్స్కి అనమాట. యానిమల్స్ టు హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజ్ని జూనాటిక్ డిసీజ్ అంటాం అనమాట. సో ఇది దేనివల్ల మెయిన్ అంటే ఫ్రూట్ బ్యాట్స్ అంటే తెలుసు కదా, లైక్ ఫోటో చూపిస్తున్నాను మీకు. ఫ్రూట్ బ్యాట్స్ చూడండి, ఈ ఫ్రూట్ బ్యాట్స్ అనమాట. ఇవి ఈ గబ్బిలాల నుంచి అనమాట నిఫా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఫెర్టిలిటీ రేట్ ఎంత అంటే 70%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చింది అనుకోండి, అందులో 3 చచ్చిపోతారు అనమాట, ఒకటే బతుకుతాడు, 70% చనిపోతారు. సో హై ఫెర్టిలిటీ రేట్. దీనికి మెయిన్ ఏంటంటే వ్యాక్సిన్ లేదనమాట, దీనికి వ్యాక్సిన్ లేదు, అర్థం లేదా. సో ఇది ఏం చేస్తుందంటే ఎన్సెఫలైటిస్, సీజర్స్, రెస్పిరేటరీ డిసీజెస్, కామా ఈ 4 ప్రకారం జరిగిపోద్ది అనమాట. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటంటే ఈ వ్యాధి దాంట్లో ఎఫెక్ట్ చూపెట్టే పీరియడ్ అనమాట. ఇప్పుడంటే 4 to 14 days అనమాట. 4 to 14 days 70% ఫెర్టిలిటీ రేట్ అనమాట. ఇదేంటంటే ఇది హ్యూమన్ టు హ్యూమన్ వెళ్తుంది. నెక్స్ట్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ కూడా ఇది అవుతుంది అనమాట, అర్థం లేదా. సో నిఫా వైరస్ అని చాలా డేంజరస్ డిసీజ్ అనమాట, వైరస్ అనమాట. సో జాగ్రత్త. నెక్స్ట్ ఎంపెంబా ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇది మీకు లైక్ ఏంటంటే మీరు చాలామంది ఎంపెంబా ఎఫెక్ట్ అంటే ఏదో అనుకుంటారు, కానీ సింపుల్ ఏం లేదంటే ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఏమనుకుంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ కూల్ వాటర్ ఉందనుకోండి, హాట్ వాటర్ ఉంది, ఈ రెండు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఏది వేగంగా గడ్డకడుతుంది, కూల్ వాటర్, హాట్ వాటర్. చాలామంది కూల్ వాటర్ అంటారు, బట్ కూల్ వాటర్ గడ్డకట్టదు, హాట్ వాటర్ గడ్డకడుతుంది అనమాట. సో ఈ హాట్ వాటర్ గడ్డకట్టడాన్ని ఈ ఎఫెక్ట్ చూపించడం ఎంపెంబా ఎఫెక్ట్ అంటారు అనమాట. మీకు డైరెక్ట్ చదివితే అర్థమైపోతుంది. దిస్ ఎఫెక్ట్ రిఫర్స్ టు కౌంటర్ ఇంట్యూటివ్ ఫినామినన్ వేర్ హాట్ వాటర్ ఫ్రీజెస్ ఫాస్టర్ దెన్ కోల్డ్ వాటర్ అండర్ స్పెసిఫిక్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ అనమాట. అంటే స్పెసిఫిక్ కండిషన్స్లోన హాట్ వాటర్ అనేది కూల్ వాటర్ కంటే ఫాస్ట్గా ఫ్రీజ్ అయిపోద్ది అనమాట కదా. సో దీన్ని ఈ ఎఫెక్ట్ చూపించడం కోసం ఇండియాలోన ఫస్ట్ కంప్యూటర్ చేశారనమాట, అర్థం లేదా. అంటే సిమ్యులేషన్ అనమాట. మీకు తెలుసు కదా ఈ ఎఫెక్ట్ ఎలా జరుగుతుందని డీటెయిల్గా సూపర్ కంప్యూటర్ ద్వారా ఇది చేశారనమాట. అందుకోసం ఇది న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇది 1 liner అనమాట, డేటా పాయింట్ ఏం లేదు. లక్నో టు గెట్ ఇండియాస్ ఫస్ట్ అర్బన్ నైట్ సఫారీ అట్ కూకిరేల్ ఫారెస్ట్ ఏరియా అనమాట. మనకి సఫారీ అంటే తెలుసు కదా, లైక్ ఒక జీప్ వేసుకొని మొత్తం జంతువులన్నీ చూస్తుంటాం. సో నైట్ సఫారీ అనమాట. ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ లక్నోలో స్టార్ట్ అయింది. అంటే నైట్ టైం కూడా పర్మిషన్ ఇచ్చింది అనమాట యూపీ గవర్నమెంట్. నెక్స్ట్ ఏరోసోల్స్ అంటే డస్ట్ పార్టికల్స్ అనమాట. మన అట్మాస్ఫియర్లోన టైనీ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ అనమాట. ఇవి అట్మాస్ఫియర్ తిరుగుతుంటాయి అనమాట. ఇవి అంత ఇంకేం లేదు. ఇది ఏరోసోల్స్ వల్ల ఏంటంటే ఎయిర్ క్వాలిటీ, వెదర్, క్లైమేట్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వచ్చే అక్కడ నుంచి ఎన్విరాన్మెంట్కి వస్తాం మనం. యూఎన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ BBNJ ట్రీటీ అనమాట. ఇదేంటంటే హైసిస్ ట్రీటీ అనమాట. దీని ఏమంటే హైసిస్ ట్రీటీ. మీకు హైసిస్ ట్రీటీలో తెలుసు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాస్ట్ లైన్ ఉందనుకోండి, ఇది ఇండియా కాస్ట్ లైన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఇది ఇండియా, ఇది ఇండియా ఉంది కదా. ఇండియా ఇక్కడ నుంచి 200 nautical miles వరకు, 200 nautical miles వరకు దీనిని EEZ అంటారు అనమాట. EEZ అంటే ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్. అంటే ఈ 200 nautical miles వరకు మన ఇండియా తాలూకా అధికారం ఉంటుంది అనమాట. వేరే దేశం వచ్చి లోపలికి వెళ్ళడానికి లేదు. సో వీటన్నిటి కోసం ఒక ట్రీటీ కనిపెట్టారు అనమాట. దాన్ని మనం ఏమంటామంటే హైసిస్ ట్రీటీ అంటాం అనమాట. హైసిస్ ట్రీటీని వేరేలా ఏమంటారంటే యూఎన్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ, BBNJ ట్రీటీ అనమాట. ఇది ఇట్ ఈస్ ద ఫస్ట్ లీగల్ బైండింగ్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఇన్ ది UN క్లాస్. అంతే, ఇంకేం లేదు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ అనమాట. ఇదేంటంటే ఇది నార్మల్గా షాడరీ ఫండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, లైక్ ఏంటి, నేను ఒక ఫ్యాక్టరీ క్రియేట్ చేశాను నేను. సో ఈ ఫ్యాక్టరీ క్రియేట్ చేసిన దీని నుంచి ఎంతో పొల్యూషన్ వస్తుంది కదా. సో ఈ పొల్యూషన్ రాకుండా ఉండడం కోసం నేను టెక్నాలజీ తయారు చేశాను కదా. సో ఆ టెక్నాలజీ తయారు చేయడం కోసం డబ్బులు ఇస్తారు కదా. సో ఆ ఫండ్ పేరు పెట్టారు ఎనర్జీ ప్రొటెక్షన్ ఫండ్ అనమాట. చూడండి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది స్టాట్యూటరీ ఫండ్ ఆఫ్ గవర్నమెంట్ బై ఇండియా క్రియేటెడ్ టు యూటిలైజ్ పెనాల్టీస్ ఇంపోజ్డ్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాస్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ రిస్టోరేషన్, మానిటరింగ్, రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనమాట. అంటే దీనికి రీసెర్చ్ కోసం దీనికి డబ్బులు ఇస్తారు. ప్లస్ ఇంకా ఎవరైతే వైలేషన్ చేస్తారో, లైక్ ఎవరైతే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పింది అనమాట, గవర్నమెంట్ ఏం చెప్పింది, డైలీ 200 క్యూబిక్ మీటర్స్ కంటే ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేయకూడదని చెప్తారు అనమాట. బట్ ఎక్కువ రిలీజ్ చేస్తాను, దానివల్ల పెనాల్టీ వేస్తారు కదా. సో పెనాల్టీ ఫండ్ కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డే జీరో అంటే ఏంటంటే ఇట్ ఈస్ రిఫర్స్ టు ద పాయింట్ అట్ విచ్ ఏ సిటీ రీజన్స్ యూజబుల్ వాటర్ సప్లై ఫాల్స్ బిలో క్రిటికల్ థ్రెషోల్డ్, ఫోర్సింగ్ అథారిటీ టు షట్ ఆఫ్ రెగ్యులర్ ట్యాప్ వాటర్ సప్లై వాటర్ ఓన్లీ త్రూ రేషనల్ ఎమర్జెన్సీ డిస్ట్రిబ్యూషన్
పాయింట్స్ అనమాట. ఏం లేదు, డే జీరో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ నేను పలాసలో ఉన్నప్పుడు లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన ఏమైందంటే అప్పుడు కొలాయి రోజుకి ఒకసారి ఇస్తాడు అనమాట, 2 డేస్కి ఒకసారి ఇస్తాడు. అసలు కొలాయి వచ్చేది కాదు, డైరెక్ట్గా ఒక వాటర్ ట్యాంక్ వచ్చేది అనమాట. వాటర్ ట్యాంక్ వచ్చి మేము నింపుకునే వాళ్ళం అనమాట. సో డే జీరో అంటే ఏంటంటే వాటర్ సప్లై ఫాల్ అయిపోతుంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిమిట్ అనుకోండి, ఈ లిమిట్ కిందకి వాటర్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డే జీరో అంటాం అనమాట. అంత ఇంకేం లేదు. ఇంకోటి చూడండి, అమెజాన్ స్టింగ్లెస్ బీ ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక హ్యూమన్ బీయింగ్ కదా, నాకు కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయి. లీగల్ రైట్స్ అంటే ఏంటి, నాకు ఎవరైనా కొట్టినా సరే, నా మీద ఎవరైనా అత్యాచారం అంటున్నా సరే, ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా హామ్ జరిగితే నాకు వెళ్ళి నా రైట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎవరు తీసుకున్నా సరే నాకు కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయి అనమాట. సో ఈ లీగల్ రైట్స్ ఉండడం వల్ల నాకు ఎవరు ఏం చేసినా సరే, నాకు ఏమైనా హార్మ్ వచ్చినా సరే నేను కోర్టుకి వెళ్ళి నా ప్రొటెక్షన్ తెచ్చుకోగలను. సేమ్ ఏమైందంటే అమెజాన్ స్టింగ్లెస్ బీస్ అనమాట. అమెజాన్ స్టింగ్లెస్ బీ ఫోటో చూపిస్తుంది చూడండి ఒకసారి. అమెజాన్ స్టింగ్లెస్ బీ చూసారు లేదా, ఇవి అమెజాన్ స్టింగ్లెస్ బీస్ అనమాట. చూడండి ఒకసారి, అమెజాన్ స్టింగ్లెస్ బీస్ ఉన్నాయి కదా, చూసారు లేదా. సో వీటికి కూడా మనుషుల్లాగా లీగల్ రైట్స్ ఇచ్చారు ఫస్ట్ ఇన్సెక్ట్ అనమాట. అర్థమైంది లేదా. సో ఫస్ట్ ఇన్సెక్ట్స్ టు గెట్ లీగల్ రైట్స్ అనమాట. ఎందుకు ఈ రైట్స్ ఏమున్నాయంట, రైట్ టు ఎగ్జిట్, రైట్ టు ఫ్లోరిష్, రైట్ టు లివ్ ఇన్ పొల్యూషన్ ఫ్రీ హ్యాబిటేట్ అనమాట. ఎందుకు దీనికి లీగల్ రైట్ ఇచ్చారంటే బీస్ అనేవి 80% పాలినేటింగ్ అవ్వడం కోసం రెస్పాన్సిబుల్ అనమాట. ఈ బీస్ అనేవి అమెజాన్ ఫారెస్ట్లోనే మీకు తెలుసు కదా పాలినేషన్ అంటే, మనం ఎలా అయితే మనం హ్యూమన్స్ రీప్రొడక్షన్ చేసుకుని పిల్లలు కంటారో, సో ఒక ఫ్లవర్ అనేది అవి లైక్ ఫ్రూట్గా మారాలన్నా వాటి పాపులేషన్ పెరగాలన్నా సరే పాలినేషన్ అంటారు అనమాట. సో ఈ పాలినేషన్ జరగడానికి కారణము 80% ఆఫ్ అక్కడ ఫారెస్ట్ ఫ్లవర్స్ అనేవి పాలినేషన్ అవడానికి కారణం ఎవరంటే ఈ అమెజాన్ స్టింగ్లెస్ బీస్ అనమాట. ఇవి కానీ అంతరించిపోయాయి అనుకో, సో ఫ్లవర్స్ అనేవి పాలినేట్ అవ్వవు. సో ఇండైరెక్ట్లీ ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో అందుకోసమే వీటికి ఫస్ట్ టైం లీగల్ రైట్స్ ఇవ్వడం కోసం ట్రై చేశారు అనమాట. నెక్స్ట్ బ్యాక్ట్రియన్ క్యామెల్ అనమాట. బ్యాక్ట్రియన్ క్యామెల్ అంటే డబుల్ హంప్డ్ క్యామెల్. మీ అందరూ తెలుసు కదా, మనకి షిప్ ఆఫ్ ది డిజిట్ అంటారు కదా. సో దీన్ని షిప్ ఆఫ్ సిల్క్ రోడ్ అంటారు అనమాట. బ్యాక్ట్రియన్ క్యామెల్ చూడండి, డబుల్ హంప్డ్ అనమాట ఇవి. సో డబుల్ హంప్డ్ క్యామెల్ అనమాట ఇవి. అర్థమైందా లేదా. సో ఏంటంటే ఇవి ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ యారిడ్ కండిషన్స్లో పడతాయి అనమాట. అంటే సర్వే అవ్వగలం అనమాట. మన థర్డ్ డిజిట్లో ఉన్నవి ఏంటి, అవి నార్మల్ క్యామెల్స్ అనమాట. అవి 1 హంప్డ్ క్యామెల్ ఉంటుంది. సో ఇవి షిప్ ఆఫ్ డిజిట్ అంటాం అనమాట. సో ఈ బ్యాక్టీరియన్ క్యామెల్స్ ఏమంటాం, షిప్ ఆఫ్ సిల్క్ రోడ్ అంటాం అనమాట. సిల్క్ రోడ్ అని ఎందుకన్నారంటే చూడండి, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ యారిడ్ కండిషన్స్ కదా. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఒకసారి మ్యాప్ తీస్తే తెలుస్తుంది. నేను ఒకసారి ఊహించండి, మీరు మ్యాప్ ఓపెన్ చేయండి. మ్యాప్ ఉందో చూద్దామండి ఒకసారి. చూడండి ఒకసారి, మ్యాప్ ఉంది ఇక్కడ చూడండి. ఇది ఇండియా కదా, ఇది ఇది మొత్తం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ఈ మీదకి వెళ్తే అంతా టెంపరేట్ రీజనే కదా. ఇక్కడ కోల్డ్ అండ్ డిజర్ట్స్ ఉంటాయి కదా. సిల్క్ రోడ్ అనేది చైనా నుంచి ఇలా వెళ్తుంది అనమాట. చైనా నుంచి సిల్క్ రోడ్ అనమాట. ఇక్కడ టెంపరేట్ రీజన్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవడం కోసం ఈ క్యామెల్ యూజ్ చేస్తారనమాట, డబుల్ హంప్డ్ క్యామెల్స్ని. ఎందుకంటే కోల్డ్ డిజిట్లో ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి. సో ఇక్కడ టెంపరేట్ రీజన్, సిల్క్ రూట్ ఇవి యూజ్ చేస్తారు. సో దాన్ని మనం అందుకోసం ఏమంటామంటే దాన్ని మనం ఏమంటామంటే షిప్ ఆఫ్ సిల్క్ రోడ్ అంటాం అనమాట. అంతే, ఇంకేం లేదు. ఈ హ్యాబిటేట్ ఏంటి, ఓన్లీ లద్దాఖ్ నుబ్రా వ్యాలీలో ఉంటాయి అనమాట. ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సెంట్రల్ ఏషియన్ కోల్డ్ డిజర్ట్స్లో ఇవి ఉంటాయి అంతే. వైల్డ్ బ్యాక్టీరియన్ క్యామెల్ అనమాట. సో మనకు తెలుసు కదా, బ్యాక్టీరియన్ క్యామెల్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో వైల్డ్ బ్యాక్టీరియన్ క్యామెల్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ మెగాబ్రో అంటే యాంటీ మావోయిస్ట్ ఆఫెన్స్ అనమాట. జార్ఖండ్లో జరిగింది. 16 మంది మావోయిస్టులకి చంపేశారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ మ్యాగాబ్రో అంటే ఏంటంటే ఇది ఇండియాలోనే మావోయిస్ట్కి చంపే ఆపరేషన్ మ్యాగాబ్రో అనమాట. వేరే చేస్తే యుఎస్ ఆపరేషన్ ఆన్ ఇజ్రాయెల్ అలా వేస్తుంటారు అనమాట. సో ఆపరేషన్ మ్యాగాబ్రో అంటే ఏంటంటే యాంటీ మావోయిస్ట్ ఆఫెన్స్ అనమాట. ఇండియాలో జరిగింది, జార్ఖండ్లో జరిగింది. నెక్స్ట్ భైరవ్ బెటాలియన్ ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా ఇండియన్ సిక్ రెజిమెంట్ ఎలా ఉంటుందో, కొన్ని రెజిమెంట్స్ ఉంటాయి అనమాట, అస్సాం రైఫిల్స్ ఇలా రెజిమెంట్స్ ఉంటుంది అనమాట. సో కొత్తగా భైరవ్ బటాలియన్ పెట్టారనమాట. సో ఈ భైరవ్ బటాలియన్ ఏం చేస్తారంటే న్యూ జనరేషన్ హై స్పీడ్ అఫెన్సివ్ కంబాట్ యూనిట్ అనమాట ఇది. ఇన్ ఇండియన్ ఆర్మీ క్రియేటివ్ ఫర్ హైబ్రిడ్ వార్ఫేర్, ర్యాపిడ్ రైడ్స్, డ్రోన్ ఆపరేషన్, టాక్టికల్ స్పెషల్ మిషన్స్ అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటవుతుంది, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోడర్న్ వార్ఫేర్ టెక్నిక్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. సో దీన్ని ట్యాకిల్ చేయడం కోసం భైరవ్ బటాలియన్ అనేది క్రియేట్ చేశారు. ఇది హై స్పీడ్ అఫెన్సివ్ కాంబాట్ యూనిట్ అనమాట ఇది. అది నెక్స్ట్ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ అనమాట. ఏంటంటే మీకు గమనించలేదు కానీ ఇది ఒక రాకెట్ లాంచర్ అనమాట. ఒక ట్రక్లా ఉంటుంది, దాని మీద రాకెట్లు ఉంటాయి అనమాట. రాకెట్ లాంచర్ డైరెక్ట్ ఫోటో చూపిస్తే అర్థమైపోవచ్చు కదా. సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ చూపిస్తాను చూడండి. సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ చూసారా, ఇది కనిపిస్తుంది లేదు చూడండి. సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ అనమాట. చూసారా ఒక ట్రక్ లాగా దాని మీద రెండు ఉన్నాయి. సో ఇది సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ అనమాట. అది లేదా. సో ఇదంటే నియర్స్ ఫస్ట్ యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ అనమాట. అంటే మన సొంతంగా మనం ఇప్పటికి ఏం చేసాం, S-4 అని కొంచెం పేరు అన్నీ మనం రష్యా నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం అనమాట. బట్ సొంతంగా మన రాకెట్ లాంచ్ సిస్టమ్ అనేది మనం చేసాం. దాన్ని సూర్యాస్త్ర రాకెట్ లాంచ్ సిస్టమ్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ అనమాట. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అనమాట. మీకు చూసాం కదా, ఇది 150 to 300 kilometers రేంజ్గా ఈ రాకెట్ని ఫైర్ చేయగలదు. సర్ఫేస్ టు సర్ఫేస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ మల్టీ క్యాలిబర్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అనమాట. ఇది సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్. నెక్స్ట్ చూడండి ర్యామ్జెట్ టెక్నాలజీ. ర్యామ్జెట్, స్క్రామ్జెట్ అనే టెక్నాలజీస్ ఉంటాయి. దీనికోసం స్పెషల్గా నేను ఎప్పుడైనా వీడియో చేస్తాను. ర్యామ్జెట్ టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్ విత్ నో మూవింగ్ పార్ట్స్ డిజైన్ టు ఆపరేట్ ఎఫిషియెంట్లీ అట్ సూపర్సోనిక్ స్పీడ్స్ అనమాట. అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాకెట్ కానీ ఏదైనా వెళ్ళాలంటే దానికి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి, ఫ్యూల్ కావాలి. కానీ ఈ ర్యామ్జెట్ టెక్నాలజీ అంటే ఇవేటి అక్కర్లేదు, డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉపయోగించుకొని వాటికి అదే ఫ్యూల్ తయారు చేసుకుంటుంది అనమాట. అందుకని దీంట్లో స్పెషాలిటీ అనమాట. సో ఇండియా ఏం చేస్తుంది, ఈ ర్యామ్జెట్ టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రళయ్ మిసైల్. ప్రళయ్ మిసైల్ ఏంటంటే ఇండిజినస్ డెవలప్మెంట్ DRDO తాలూకా మిసైల్ అనమాట. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, హై ప్రెసిషన్ స్ట్రైక్. గుర్తుపెట్టుకోండి, ప్రళయ్ మిసైల్ అంటే ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఇండిజినస్ డెవలప్మెంట్. ఇది అంతే, ఇంకేం లేదు. వరల్డ్ మ్యాపింగ్ బాల్టిక్ సీ, రెడ్ సీ. నేను మీకు తెలుసో లేదో డైరెక్ట్గా నేను వరల్డ్ జాగ్రఫీ సిరీస్ స్టార్ట్ చేశాను. ఏషియా, ఇప్పుడు ఆల్రెడీ సౌత్ అమెరికా, ఆఫ్రికా అయిపోయింది. సో అదనమాట. అందులో బాల్టిక్ సీ, రెడ్ సీ ఈ రెండు మీకు డీటెయిల్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అయినా ఒకసారి చదువుకోండి, ఇంకేం అవసరం లేదు. బాబెన్ అండ్ స్టేట్ కోసం నేను ఆడ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూసుకోండి. ఇంకా చెప్పాను కదా 2026ని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రేంజ్ అండ్ పాస్టర్స్కి డిసైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, నేను ఇది మ్యారథాన్ వీడియో లాగా మొత్తం ఒకసారి పెట్టేస్తున్నాను. సో ఏంటంటే ఎవరికైతే GS1 సెపరేట్ కావాలో సెపరేట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ మ్యారథాన్ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఎప్పుడైనా కావాలి అంటే దీంతో చేసిన తర్వాత హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఒకలాగా, ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ ఒకలాగా వేరే వీడియోగా నేను డివైడ్ చేస్తాను అనమాట. అప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీ వీడియో చేసిన ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. అర్థమైందా కదా. సో 2 వీక్స్కి ఒకసారి అలాగా మొత్తం ఈ వీక్ మ్యారథాన్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.